మా దేవ, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది తండ్రి, గొప్పది, మీరా స్థాపించింది. కాబట్టి దాంట్లో ప్రవేశించడం అనేది, దాంట్లోకి మేము రావటం అనేది మీ చిత్తానుసారంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి తండ్రి. దాని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో మేము నేర్చుకోబోతుండగా ప్రభా, మీరు మా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచున్నాను. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే వివాహానికి ముందు కొన్ని సలహాలు అనేటువంటిది. ఇప్పుడు దీన్నే ఒక విధంగా కంపెనీ భాషలో చెప్పాలి అని అంటే కనుక ఓరియంటేషన్ అంటారు. ఓరియంటేషన్ అంటే ఒక కంపెనీలో జాయిన్ అవ్వకముందు, లేకపోతే ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందు మనకి కొన్ని సలహాలు ఇస్తారు. అయ్యా, మీ బాధ్యతలు ఇవి, ఈ కంపెనీలో ఇవన్నీ ఇలాగుంటాయి, సో దాంట్లో మీ రోల్ ఇది అని దాన్ని ముందుగా చెప్తూ ఉంటారు. దాన్ని ఓరియంటేషన్ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వివాహ విషయంలో కూడా అలాంటి ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం జంతువులం కాదు. జంతువులు అయితే కనుక సహజాతాలు, ఇన్స్టింక్టివ్ బీయింగ్స్. కాబట్టి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలు ఏమి నేర్పించరు. అవంతటా అవే నేర్చుకుంటాయి. నేర్చుకుంటాయి అని కాదు, వాటికి దేవుడు ఆ విధంగా ఫీడ్ చేశాడు. కాబట్టి ఇంకా అట్లాగే ఉంటుంది, ప్రోగ్రామ్ చేశాడు, ఇంకా అట్లానే ఉంటుంది. అయితే మన మనుషులు అట్లా కాదు. మనుషులకి నేర్పిస్తే కానీ వాళ్ళు నేర్చుకోరు. కాబట్టి మనము నేర్చుకోబద్దులమై ఉన్నాం. దేవుని వాక్యం కూడా అందుకే మనకి ఇవ్వబడింది. ఈ క్యాంపులు కూడా అందుకే చెప్తూ ఉన్నారు. అయితే వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగిపోతుంది, అన్నీ కూడా వయసుని బట్టి నడిచిపోతాయి అని అనుకుంటే కనుక పొరపాటు. మనము నేర్పించాలి. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టియన్ మ్యారేజ్ చాలా సంక్షిప్తంగా, అంటే ఇది మ్యారేజ్ సెమినార్ కాదు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. కానీ క్రిస్టియన్ మ్యారేజ్ గురించి 1-2 మాటలు మీకు చెప్తాను. వివాహాన్ని దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనదిగా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వివాహము పవిత్రమైనది, పెండ్లి పాన్పు నిష్కలంకమైనది. అంటే ద బెడ్ ఆన్ విచ్ యూ స్పెండ్ ద ఫస్ట్ నైట్ షుడ్ బి ప్యూర్. అది పవిత్రంగా ఉండాలి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఇది మనకు బైబిల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మాట. అయితే ఈ వివాహము దేవుడు పవిత్రంగా ఎంచాడు కాబట్టి అది అయిపోతుందిలే అనుకుంటే కాదు. హోలీనెస్, పవిత్రత అనేది ఇట్స్ ఎ డెసిషన్. అది ఒక నిర్ణయం. ఇప్పుడు నేను పవిత్రంగా ఉండాలి అని అంటే, నేను పవిత్రంగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి పవిత్రంగా ఉండటమే ఒక నిర్ణయం అనుకుంటే, ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక ఇంకా చాలా సవాల్తో కూడింది, ఇంకా సమస్యలతో కూడింది. కాబట్టి వివాహం గురించి ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. పవిత్రమైనటువంటి వివాహ బంధం, పవిత్రమైనటువంటి దైవిక లక్షణాలు కలిగినటువంటి కుటుంబం ఏర్పడటం అనేది 2 ఉంటేనే కానీ సాధ్యం కాదు. ఒకటి దేవుని యొక్క కృప, రెండోది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క సహకారం, హార్డ్ వర్క్ అని చెప్పాలి. ఆ విధంగా పాటుపడితే కానీ అది అవదు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వివాహము అనే దాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అనే దాన్ని మనం చూద్దాం. చాలామంది వివాహము అన్నది ఎందుకు అని అన్నప్పుడు చటుక్కున గుర్తుకు రాకుండా అయిపోతుంది. నేను ప్రయారిటీ వైజ్గా చెప్తున్నాను, 3 చెప్తాను ప్రయారిటీ వైజ్గా. మొట్టమొదటిది, అసలు వివాహాన్ని దేవుడు సంకల్పించడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు ఒంటరిగా ఉండటానికి సరిపడే వ్యక్తిగా సృష్టించలేదు. ఒంటరిగా ఉండటానికి సరిపడే వ్యక్తిగా సృష్టించలేదు. అంటే అర్థం ఏంటంటే, మానవుడిని ఒక్కనే ఒక గదిలో పెడితే కనుక ఆడి పిచ్చెక్కి చచ్చిపోతాడు. ఎందుకంటే మానవుడు సంఘజీవి. అయితే సంఘంలో చాలామంది మిత్రులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, ఇంకా వాళ్ళు వీళ్ళు ఉంటారు. అయినప్పుడు కూడా మానవుడికి ఉన్నటువంటి ఒక తపన, దేవుడు పెట్టినటువంటి తపన ఏంటి అని అంటే, నాకు చెందినటువంటి ఒకళ్ళు ఉండాలి, నాకు చెందినటువంటి వాళ్ళు, నా వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అనేది దేవుడు ప్రతి మానవుల్లో పెట్టాడు. ఆ విధంగానే మానవుడిని తయారు చేశాడు. ఆదాముని ఆ విధంగా తయారు చేశాడు, కావాలని దేవుడు తయారు చేశాడు.
ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఆదాం దగ్గరికి జంతువులన్నిటిని పంపించాడు. ఈ జంతువులన్నిటిని చూసి ప్రతి జంతువుకి మగ ఆడదున్నది, మరి నాకెవరు లేరు, ఈ జంతువుల్లో ఎవరు సెట్ కారు అన్నట్లు ఒక విధంగా బెంగలాగా ఫీల్ అయ్యి, ఒక విధంగా లోన్లీగా ఫీల్ అయ్యి ఆయన అప్పుడు దేవుడు నిద్ర పుట్టించి అప్పుడు దేవుడు అవ్వని తయారు చేశాడు. ఇది మనం ఆదికాండం 2వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఒక చిన్న తలంపు ఏమనుకుంటారంటే, ఓహో దేవుడు ఆదాము లోన్లీగా ఫీల్ అయ్యాడు కాబట్టి అందుకని అవ్వని తయారు చేశాడా, అది మీరు అనుకుంటారేమో. కాదు కాదు, దేవుడికి ఆదాము లోన్లీగా ఫీల్ అవుతాడు, ఒంటరిగా ఫీల్ అవుతాడు అనేది కొత్తగా తెలిసిందేం కాదు. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాలి అని అనుకున్నాడు ఆయన. అయితే ముందు పురుషుని మాత్రం సృజించి అలా వదిలిపెట్టేసింది. ఎందుకు అట్లా వదిలిపెట్టేసిండు అని అంటే కనుక తాను ఫీల్ అవ్వాలి. ఏం ఫీల్ అవ్వాలి? నేను ఒక్కడనే ఉండలేను, నా వల్ల కాదు, నాకు భాగస్వామి కావాలి, నాకు సహచర్య కావాలి, నేను ఒంటరిగా ఉండలేను అని తాను గుర్తించాలి. తాను గుర్తించిన తర్వాత అప్పుడు దేవుడు అవ్వని తయారు చేశాడు. అవ్వని తయారు చేసినప్పుడు ఉన్నటువంటి మాట ఇది. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. ఆ విధంగా దేవుడు అవ్వను ఆదాము కోసం తయారు చేశాడు. దీంతో మనకి మొదటి కాజ్ కనబడుతుంది, మొదటి పర్పస్ కనబడుతుంది. మ్యారేజ్ ప్రొవైడ్స్ పార్ట్నర్షిప్ అండ్ కంపానియన్షిప్. వివాహము అనేది భాగస్వామ్యం, సహచర్యం అనుగ్రహించేదిగా ఉంటుంది. దేవుడు వివాహాన్ని అందుకు సృష్టించాడు. ఇక రెండోది, దేవుడు ఎందుకు వివాహాన్ని సృష్టించాడు అని అంటే కనుక ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీలో కొంతమందికి ఏమైనా అనుమానం వస్తుంది, అనా ముందు 2వ అధ్యాయం చదివో ఆ తర్వాత 1వ అధ్యాయంలోకి వచ్చావనేది. 1వ అధ్యాయం ఏమో తనది ఓవరాల్ ప్లాన్, తాను చేయదలుచుకున్నటువంటి మొత్తం ప్రణాళిక ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. ఆ ప్రణాళికలో ఒకరిని పురుషుడు గాను స్త్రీని గాను మానవుల్ని 2 జెండర్స్లో ఆయన సృష్టించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే ఆ నిర్ణయాన్ని ఏ విధంగా ఆయన సఫలీకృతం చేశాడో 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడగలుగుతున్నాం. సో 1వ అధ్యాయం 28వ వచనంలో భార్యాభర్తలు ఇరువురు అయిన తర్వాత చెప్పాల్సినటువంటి మాట, అందుకనే ఇప్పుడు చెప్తా ఉన్నాను. అయితే దేవుడు వాళ్ళ ఇరువురిని ఒక్కడనే సృష్టించి నువ్వు ఫలించరా అని అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? ఉండదు కదా. ఇద్దరు ఉన్నప్పుడే ఫలించడం అనే దానికి అర్థం ఉంటుంది, అనుభవించండి అన్న దానికి అర్థం ఉంటుంది. కాబట్టి రెండవ కారణం, మొదటిదేమో భాగస్వామ్యం, సహచర్యం, పార్ట్నర్షిప్ అండ్ కంపానియన్షిప్. రెండోది ప్రొక్రియేషన్ అండ్ ప్లెజర్, ప్రజననం అంటే పిల్లల్ని కనడం, ప్లెజర్ శారీరక మానసిక పరిపూర్ణమైనటువంటి తృప్తి మానవుడు పొందాలి అనేది దేవుని యొక్క కోరిక. అందుకనే వివాహము అనే దాన్ని సృష్టించినట్లు మనము చూస్తూ ఉంటాం. ఇక మూడోది చూసినట్లయితే ఈ వివాహము అన్నది, అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలి. ఏంటి ఆ క్లారిటీ అని అంటే, సెక్స్ అన్నది, ఇక బిగినింగ్ లోనే ఈ మాట తీసుకొస్తున్నాను. సెక్స్ అన్నది దేవుని యొక్క సృష్టి, అది చెడ్డది కాదు, పవిత్రమైంది. సెక్స్ అన్ని చోట్ల పవిత్రమైంది కాదు. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్యన వివాహ బంధములో పవిత్రమైంది. అందుకే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట చూసాం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది, పెండ్లి పాన్పు నిష్కలంకమైనది అనేటువంటిది. ఇక్కడ దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత మొట్టమొదటి వివాహం చేసి వాళ్ళకి చెప్తున్నటువంటి మాట ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం, వన్నెస్ ఇన్ బాడీ అనేది సెక్షువల్ యూనిటీ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏక శరీరం అనేది సెక్షువల్ యూనిటీ వస్తుంది. తర్వాత మైండ్, ఆలోచనలో ఒకటిగా ఉంటాం. వాళ్ళిద్దరూ
ఒక తాత్పర్యంలోకి రావాలి, ఒక ఎసెన్స్లోకి రావాలి, ఒక వ్యక్తిలాగా వాళ్ళు వ్యవహరించగలగాలి. ఆ విధంగా ఐక్యతలోకి రావాలి అని అంటే కనుక విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఆదాంకి ఇంకా ఎవరు లేరు తల్లిదండ్రులు, దేవుడే తల్లిదండ్రి. అంటే దేవుడిని విడిచిపెట్టమన్నాడని కాదు, కానీ ఆదాముకి చెప్తున్నప్పుడు ఆ మాటలు ఆయన నుంచి తర్వాత వచ్చే వాళ్ళందరికీ వర్తిస్తాయి అన్నమాట. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టాలి. లీవింగ్ అనేది చెయ్యకుండా రెండోది జరగదు. క్లీవింగ్ అంటే హత్తుకోవటం. మనం విడిచిపెట్టినప్పుడే హత్తుకోగలుగుతాం అనమాట. ఇది ఓరియంటేషన్ లాగా బిగినింగ్ లోనే చెప్తున్నాను, ఇది మీ మైండ్ లో పెట్టుకోండి. కొంతమంది పెళ్ళైన వాళ్ళు కూడా వింటూ ఉండొచ్చు. మీ కుటుంబంలో ఒకవేళ సఖ్యత లేదనంటే గనక లీవింగ్ అనేది జరగలేదేమో, అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ విడిచిపెట్టడం అనేది జరగలేదేమో. అంటే మా అమ్మ నాన్నోళ్ళు ముసలోళ్ళు కదా సార్, మరి ఏం చేయాలంటే ముసలోళ్ళు దగ్గరికి తెచ్చుకోవాలి. కానీ ఇంటికి అధికారిగా ఎవరుండాలంటే భర్త ఉండాలి. భర్త అమ్మ కానీ భర్త నాన్న కానీ వ్యవహరిస్తానంటే కుదరదు. ఎందుకంటే పెద్దోళ్ళని మనం ఖచ్చితంగా చెప్పాలి, నాకు పెళ్ళైంది, ఈ కుటుంబం నాది, ఈ కుటుంబ విషయంలో నేను నిర్ణయాలు తీసుకుంటానని ఆ యొక్క అధికారాన్ని మనము తెచ్చుకోవాలి. అది దైవికమైనటువంటి ఆలోచన. ఒకవేళ ఆ తలంపు కనుక లేకపోతే, ఆ ఆలోచన కనుక లేకపోతే కనుక కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది. సరే, 25వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆదామును అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఈ మాటలు ఎందుకని చెప్పాడంటే ద ప్యూరిటీ ఇన్ సెక్షువాలిటీ. వాళ్ళిద్దరి మధ్యనటువంటి ఆ యొక్క సంబంధము చాలా పవిత్రమైనదిగా, సిగ్గు లేనిదిగా, డాంబికము లేనిదిగా, భయము లేనిదిగా చక్కగా ఉన్నదన్నమాట. సో ద రిలేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ విధంగా ఉండాలి అని దేవుడు సృష్టించాడు. సో మొదటిదేమో మనం చూసినట్లు పార్ట్నర్షిప్ అండ్ కంపానియన్షిప్. రెండోది ప్రొక్రియేషన్ అండ్ ప్లెజర్, అంటే పిల్లల్ని కనటానికి లేకపోతే పిల్లల్ని కలిగి ఉండటానికి. రెండోది అనుభూతిని పొందటానికి. మూడోది ప్యూరిటీ ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ. సమాజంలోనూ కుటుంబ వ్యవస్థలోనూ పవిత్రత కోసం నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడానికి కూడా ఈ వచనాలే ప్రాముఖ్యమైనటువంటి కారణం అయ్యింది. నేను పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా, పరిచయం చేయడానికి చాలా అడ్డులు ఉంటాయి, ఒకనే ఉంటే కనుక బాగుంటుంది, కాబట్టి నేను పెళ్లి చేసుకోవద్దు అని అనుకున్నాను. అయితే మా అమ్మగారు ఏమని చెప్పారంటే, అరే నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని అంటే కనుక ఏం పర్లేదు, కానీ అది దేవుని చిత్తమై ఉండాలిరా. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించాడు కదా, దేవుడిని అడగాల, ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా వద్దా అని అడుగు అని అంటే, అలాగేనమ్మా అని నాకున్నటువంటి అలవాటు ప్రకారం ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి అనుదిన బైబిల్ ధ్యానంలో దేవుడు నాతో మాట్లాడతాడు అని ఇక ఆ విధంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ టైంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ధ్యానం చేసుకుంటున్నా. 7వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ మాటలు చూసినాను. 1 కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను. కొరింథీ సంఘంలో వ్యభిచారపు దృక్పథం చాలా ఎక్కువ ఉన్నది. చాలా మంది ఇష్టం వచ్చినట్లు లైంగికమైనటువంటి చర్యలు ఉన్నాయి. ఈ సంఘంలోనే తండ్రి ఇంకొక భార్యను తెచ్చుకుంటే మొదటి భార్యకు పుట్టినటువంటి కొడుకు ఆమెతో ఉండడం మొదలు పెట్టాడంట. అంటే కొడుకే తల్లితో ఉన్నట్లు అనమాట. ఎంత ఘోరమో చూడండి, అంత విచ్చలవిడితనానికి వెళ్ళిపోయింది. అందుకనే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడవలను. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యన ఆ విధమైనటువంటి సఖ్యత, ఆ విధమైనటువంటి అనుభూతి ఉన్నప్పుడు పరాయిల దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి తలంపు రాదు. పరాయిల దగ్గరికి వెళ్ళాలి అని ఇలాంటి జారత్వపు తలంపులు రావు. కాబట్టి భార్య భర్తల మధ్యన ఉండేటువంటి ఆ సంబంధం పవిత్రమైంది. అదే సంబంధం బయటకెళ్ళి ఎవరి దగ్గరైనా పొందాలి అని అనుకున్నట్లయితే అది దరిద్రమైనటువంటి పాపం అవుతుంది. కాబట్టి ఈ 3 కారణాలతో వివాహము అనే దాన్ని దేవుడు సంకల్పించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే,
వివాహం గురించి అసలు ఎవరు అర్హులు, ఎవరు యోగ్యత కలిగిన వాళ్ళు, ఎవరు పెళ్లి చేసుకోవడానికి సమర్థులు, ఇది మనకుండేటువంటి ప్రశ్న. నేను బిబ్లికల్గా చెప్తున్నాను, అంటే బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి చెప్తున్నాను. అర్థమైందా? కాబట్టి సార్ నేను బైబిల్ని నమ్మను అని అంటే అది నీ ఇష్టం. ఇక్కడ బిబ్లికల్ ప్యాటర్న్ అంటే బైబిల్లో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఒక విశ్వాసిగా వివాహము ఏ పరిస్థితుల్లో చేసుకుంటావు, ఎవరిని చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు, ఇది బిబ్లికల్గా చెప్తున్నాను. ఓకే, ఇది నీకు ఇష్టం లేదు అని అంటే కనుక అసలు ఈ స్థాయి దాకా ఎట్లా వచ్చావు అనే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా ఆజ్ఞలను గైకోను అని అన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయం. ఒకవేళ బైబిల్ పరంగా చెప్తున్నటువంటి ఈ నియమాలు నీకు ఇష్టం కావట్లేదు అని అంటే ప్రార్థన చేయాలి, ప్రభా నాకు ఇష్టం అవట్లేదు, ఇష్టమయ్యేటట్లు చేయ ప్రభా అని. అప్పటికీ కూడా అవ్వకపోతే కనుక అసలు దేవుడు అంటేనే నీకు ఇష్టం లేదేమో, అది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. సరే, ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే పురుషులకి యోగ్యత ఏ స్థాయిలో వస్తుంది, స్త్రీలకి యోగ్యత ఏ స్థాయిలో వస్తుంది. పురుషులు ఇప్పుడు భారత ప్రభుత్వంలో ఒక ఏజ్ అంటూ పెట్టారనుకోండి, 18 ఏళ్ళు దాటాలి, లేకపోతే 21 ఏళ్ళు దాటాలి, మగవాళ్ళు అయితే 21 ఏళ్ళు దాటాలి అని పెట్టారు. ఎందుకని 21 ఏళ్ళు దాటాలి అని పురుషులకి పెట్టారు అని అంటే కనుక వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచించారు, సైంటిఫిక్గా ఆలోచించారు, సంఘపరంగా ఆలోచించారు. ఒకటి సోషలాజికల్గా ఆలోచించారు, రెండోది సైంటిఫిక్గా ఆలోచించారు. సోషలాజికల్గా సాంఘికంగా ఆలోచించారు అని అంటే ఈ వ్యక్తి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈయన రేపు తండ్రి అయితే కనుక తండ్రిగా ఉండటానికి, పిల్లల్ని పెంచటానికి ఇతనికి సరిపడేటువంటి మనోస్థితి ఉంటుందా లేదా అనే దాన్ని వాళ్ళు ఎలా నిర్ధారించాలో తెలియక ఒక ఏజ్ పెట్టారు, 21 ఏళ్ళు అని ఏజ్ పెట్టారనమాట. ఇది ప్రభుత్వం లేకపోతే సొసైటీ పెట్టినటువంటి మాట. రెండోది సైంటిఫిక్గా ఆలోచించినట్లయితే ఇతను పిల్లల్ని కన్న తర్వాత సరైనటువంటి తండ్రిగా కుటుంబ వ్యవహారాలు నడిపించడానికి టోటల్ పర్సనాలిటీ, వ్యక్తిత్వం తనకు ఉండాలంటే ఇంత ఏజీ ఉండాలన్నట్లు చెప్తా ఉన్నారు. అర్థమైందా? ఇది వాళ్ళు చెప్పినటువంటి మాట. అయితే బైబిల్ పరంగా ఆలోచించినట్లయితే నేను బిలీవర్ అవ్వాలి, తర్వాత అవన్నీ వదిలేయండి. సింపుల్గా ఒక మాట చెప్తాను చూడండి. ఒక అబ్బాయి తాను పెళ్లి చేసుకోవడానికి అర్హుడు అని అంటానికి పెళ్ళైన తర్వాత తన భార్యని తాను పోషించుకోగలిగే స్తోమతలోకి రావాలి. అంటే పోషించడానికి నువ్వు 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తావా, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకి తీసుకెళ్తావా, అది నాకు అనవసరం. అర్థమైందా? ఆమె నువ్వు ఇద్దరూ కలిసి మీ ఇద్దరు తృప్తిగా బతకగలిగేటువంటి స్థాయికి రావాలి. నువ్వు గంజందం తింటావా, లేకపోతే రాగి జావా తాగుతావా, అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. నువ్వు గుడిసెలో ఉంటావా, లేకపోతే బంజారా హిల్స్లో ఉంటావా, అది నీ ఇష్టం. అయితే ఇతరులను దండెత్తకుండా, ఇతరులకు చెయ్యెత్తకుండా నీ అంతటి నువ్వు నీ కుటుంబాన్ని పోషించగలిగేటువంటి స్థాయికి రావాలి. నీకంటూ ఒక ఆర్థిక వ్యవస్థ ఉండాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎలా చెప్తారన్నంటే అది నువ్వు నిర్ణయించుకోవాలి. కూలి పని చేసుకునేటువంటి వాళ్ళకి, లేకపోతే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి నాకు ఇంత పైసలు వస్తే చాలండి అంటాడు. మధ్య కుటుంబం వాళ్ళకి నాకు ఇంత రావాలంటే అంటాడు. ధనిక కుటుంబానికి చెందినవాడు ఇంత రావాలి అని అంటాడు. నువ్వు ఎంత అనుకుంటే అంత, నాకు అంత వచ్చింది అని అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకో. యూ మస్ట్ హ్యావ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. లేదు నాకు అంత స్టెబిలిటీ లేదు సార్, ఇంతలోనే బతుకుతానంటే నా లైఫ్ ఇది, నా బౌండరీస్ ఈ ప్రస్తుతం అని మొదలు పెట్టాలి. ఆ విధంగా మొదలు పెట్టాలి. నాకు పెళ్ళైనటువంటి మొదట్లో మా అమ్మగారు, తర్వాత మా అక్కయ్య, వీళ్ళిద్దరూ కూడా చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే, అరే నాకు అప్పుడు నేను యుఎస్ఏ అయినటువంటి సంస్థలో స్టాఫ్ వర్కర్గా పనిచేస్తూ ఉండేవాడిని. చాలా తక్కువ మాకు నెలసరి ఇస్తూ ఉండేవాడు. మహా అయితే 700-800 రూపాయలు వస్తూ ఉండే. అది కూడా ఖచ్చితంగా ఇంత వస్తుందని కూడా ఉండేది కాదు. అర్థమైందా? దాంతో మేము బతకాలి. అయితే ఒక్కటి మాత్రం మా అమ్మ నాన్న నేర్పించారు, అరే నువ్వు ఎవరిని అడగకూడదు, నీ అంతటి నువ్వు బతకాలి అనేసి. అయితే మేము దాంట్లోనే బతకడానికి ఇష్టపడ్డాం. ఎట్లాగా అని అంటామేమో, మాకు అప్పుడు కిరసనాయిల్ స్టవ్వే ఉండేది. అర్థమైందా? మాకు జీతం రాగానే, మాకు పైసలు రాగానే 3 వస్తువులు ముందు కొనేసేటవాళ్ళు. ఆ 3 ఉంటే కనుక బతుకు గడిపేయచ్చు అనేసి. ఏంటది? బియ్యం కొనేవాళ్ళం, నూనె కొనేవాళ్ళం, పప్పు కొనేవాళ్ళం. ఈ 3. నూనె అంటే మన కిరసనాయిల్, మంచి నూనె కూడా కాదు, కిరసనాయిల్.
ఎందుకంటే మాది కిరసనాయిల్ స్టవ్, నూనె అంటే మంచి నూనె అనుకున్నారు. కిరసనాయిల్ కొనేటోళ్ళం, తర్వాత బియ్యం కొనేటోళ్ళం, పప్పు కొనేవాళ్ళం. ఎందుకంటే ఈ మూడు ఉన్నాయి అనుకో, పప్పు అన్నం తినేసేయచ్చు, దాంతో బతికేయచ్చు. ఇది పరిస్థితి. అంతేగాని ఎవరిని అడుక్కోనే పరిస్థితికి రాలేదు. సో యూ మస్ట్ హ్యావ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నీ స్థాయిలో నీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. ఒకవేళ అది లేదు అని అనుకుంటే కనుక నువ్వు విశ్వాసిగా ఖాళీగా ఉండటం అనేది అసలు పద్ధతే కాదు. ఖాళీగా ఉంటున్నానన్నా అని అంటే కాదు, ఏదో పని చేయి బై, ఏదో కొలువు చేయి. ఏ కొలువు చేయనప్పుడు, ఏ కొలువు యొక్క బాధ్యత నీకు లేనప్పుడు, అకౌంటబిలిటీ అంటే ఏంటో తెలియనప్పుడు, రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలియనప్పుడు రేపు పొద్దున కుటుంబాన్ని ఎట్లా పోషిస్తావు? సో మ్యాన్కి, మనిషికి, మగోనికి ఈ విషయం గుర్తుపెట్టుకో, యూ మస్ట్ హ్యావ్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. నీ స్థాయిలో, నీ స్తోమతలో. అర్థమైందా? నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకొని నాకు స్టెబిలిటీ లేదు అనొద్దు. నా బతుకు తెరివిది, ఈ స్థాయిలో నేను ఉంటాను అనేసి. ఇక స్త్రీ వచ్చేటప్పటికి, స్త్రీలు భారత సంస్కృతిలో ఆలోచిస్తే అందరూ కొలువు చేస్తారని లేదు. కొలువు చేయటం తప్ప అంటే తప్పు కాదు. ఒకవేళ నువ్వు చదువుకున్నావు, నువ్వు కొలువు చేయగలుగుతున్నావు అంటే నువ్వు చేయి కొలువు. అర్థమైందా? నాకు కొలువు లేదండి, నేను చదువుకున్నాను, నేను పిల్లల్ని పెంచుకుంటూ పోదాం అనుకుంటున్నాను, ఇంతే అని అనుకున్నాను అనుకో, ఇది భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి అర్థం ఒక చక్కటి అవగాహనలోకి వచ్చినట్లయితే ఉంటది. అయితే ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, బిబ్లికల్గా ఆలోచించినట్లయితే, ఒక స్త్రీ, ఒక అమ్మాయి, ఆమె వివాహానికి రెడీ అని అనటానికి సైంటిఫిక్గా చెప్పాలంటే కనుక ఆమె మెచ్యూర్ అయి ఉండాలి. సైంటిఫిక్గా చెప్పాలంటే ఆమె మెచ్యూర్ అయి ఉండాలి. మెచ్యూర్ అవ్వకపోతే కనుక షీఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మదర్హుడ్. ఆమె తల్లి అవ్వటానికి యోగ్యురాలు కాదు. సో ఇది మామూలుగా సింపుల్గా చెప్పాలంటే. అయితే ఒక అమ్మాయి 10 years నుంచి 12 years లోపల ఎప్పుడో ఒకప్పుడు మెచ్యూర్ అవుతాం అనేది జరుగుతుంది. అయితే ఇక 13వ ఏటకే పెళ్లి చేస్తావా అని అంటే అది కరెక్ట్ కాదు. ఆమె తల్లిగా బాధ్యతలు ఆమె నిర్వర్తించడానికి యోగ్యత ఉంటే కనుక బాగుంటుంది. ఇది బైబిల్ చెప్పేటువంటి మాట. తల్లిగా ఆమె యోగ్యత ఉన్నట్లయితే, ఆమె శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆమె తల్లిగా ఉండటానికి రెడీ అయితే కనుక అప్పుడు వివాహానికి రెడీ అని చెప్పొచ్చు. ప్రభుత్వం వాళ్ళు దాన్ని అన్ని మాటలు చెప్పలేక వాళ్ళు ఏం చేశారంటే 18 ఏళ్ళు అని అన్నారు. 18 ఏళ్ల లోపల కనుక భారతదేశంలో ఏ స్త్రీకైనా పెళ్లి చేస్తే, ఒకవేళ కనుక పోలీసులు చూస్తే అమ్మా నాన్నలు తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. ఎందుకంటే ప్రభుత్వమే దాన్ని ఒక లా చేసి పెట్టింది, ఆ విధంగా చేయటం తప్పు అనేసి. కాబట్టి టోటల్గా ఆలోచించినట్లయితే వివాహానికి ఎప్పుడు యోగ్యత అనేది వస్తుంది అని అంటే, ఫిజికల్గా, ఇమోషనల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా మెచ్యూరిటీ వచ్చినప్పుడు, భౌతికంగా, భావోద్రేకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా మీ అంతటి మీరు జీవించడానికి యోగ్యత, ఒక స్థాయి వచ్చినప్పుడు అప్పుడు మనం వివాహానికి యోగ్యులు అనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం. వివాహానికి ముందు ఇటు పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహానికి సరిపడేటువంటి లైంగిక సంబంధమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించినట్లయితే అలాంటి జీవితం నాకుందా లేదా అని పరీక్షించుకోవాలి. ఒకవేళ లేదు అని అనుకుంటే కనుక దాన్ని ముందే క్లియర్ చేసుకోవాలి, నాకు లేదు. అర్థమైందా? కొంతమందికి పురుషులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా సెక్స్లో పార్టిసిపేట్ చేయటం వాళ్ళకి చేతకానిది ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్. అది ఒక సమస్య, ఇది ఒక లోపం. డిసీజ్ అనే మాట చెప్పడం కంటే లోపం అని అంటాం. కన్ను లేదు, చెయ్యి లేదు, చూపు లేదు, కాళ్ళు లేవు అని ఎలా అంటారో అదే విధంగా వాళ్ళకి ఆ యొక్క ఆర్గాన్ సరిగ్గా పనిచేయట్లేదు. అలాగన్నప్పుడు ఒకవేళ మెడికేషన్ ద్వారా సెట్ అవుతుందంటే అవుతుంది, లేదు అని అంటే కనుక నా బ్రతికిదే అన్నట్లు అలాగా ఉండిపోవటం. అంతేకాని నీ జీవిత భాగస్వామిని నువ్వు మోసం చేయటం అనేది తప్పు అనమాట. కాబట్టి అది స్త్రీలో కానీ పురుషుల్లో కానీ ఆ విధంగా మెడికల్గా క్లారిటీ సర్వసాధారణంగా చాలా తక్కువ మందికి ఇటువంటి సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉన్న వాళ్ళకే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ గురించి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కాబట్టి దట్ ఈజ్ ది ఎలిజిబిలిటీ ఫర్ మ్యారేజ్. అయితే క్రిస్టియన్గా ఒక మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫాదర్హుడ్కి మదర్హుడ్కి అంటే తండ్రిగా తల్లిగా ఉండటానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి కారణంగా సెపరేట్గా చెప్తున్నాను. తండ్రిగా తల్లిగా స్పిరిచువల్గా నువ్వు ఆ స్థాయికి వచ్చి ఉండాలి. ఎందుకనంటే పెళ్ళైన తర్వాత రేపొద్దున నీకు పిల్లలు పుట్టిన తర్వాత
ఆ పిల్లలకి 1-2 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన నేర్పిస్తావు. ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని నేర్పిస్తావు? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పిస్తావు. కాబట్టి నీ బిడ్డకు కానీ నీ కుమారుడికి కానీ నిన్ను చూడంగానే ఏమనిపిస్తుంది? ఓహో, దేవుడు మా డాడీ లెక్కుంటాడనమాట అని. నువ్వు సరిగ్గా బతకపోతే, నీకు సరిగ్గా కుటుంబ బాధ్యత అంటే ఏంటో తెలియకపోతే, నువ్వు ఎర్రోని లెక్కుంటే, నువ్వు అడుక్కునేవాని లెక్కుంటే, నమ్మకత్వం లేకపోతే ఇక దేవుడు కూడా అలాగే ఉన్నాడు అనుకుంటాడు. అంటే దేవుణ్ణి ఇంట్లో మొట్టమొదటిగా చూపించేదారు తెలుసా? తల్లిదండ్రులే. పరలోకమందున్న తండ్రి మా తండ్రి, తల్లి అయినా మర్చుద్దేమో కానీ నేను నిన్ను మర్చిపోను అనే వచనం బిడ్డ విన్నప్పుడు ఓహో, దేవుడు మా అమ్మలాగా ఉంటాడనమాట. అది కాబట్టి అమ్మ నాన్న ఆత్మీయంగా ఆ స్థాయికి ఎదగగలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లయితే గనక బాగుంటుంది అనమాట. ఇది మనము ఒక విధంగా యోగ్యత గురించి ఆలోచించినట్లయితే. అయితే యోగ్యత వచ్చిన తర్వాత అన్క్రిస్టియన్ ట్రెండ్స్ మ్యారేజెస్ లో ఎక్కువ కనబడతా ఉన్నాయి. అన్క్రిస్టియన్ ట్రెండ్స్ అంటే క్రైస్తవత్వానికి వ్యతిరేకమైనటువంటి ట్రెండ్స్ చాలా ఈ లోకంలోకి వచ్చేసినాయి. ఈ లోకంలోకి వచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన అతి భయంకరమైనది ఏంటి అని అంటే ది అబ్సెషన్ విత్ సెక్స్. లైంగిక కోరికలు, లైంగిక తపన ఇది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ యొక్క తపనలోంచి వివాహంలోకి రావాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా మీడియా కానీ, తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఈ విధమైనటువంటి ఆలోచనలు తప్పు కావని, ఇవి సైంటిఫిక్ అని, ఇవి న్యాచురల్ అని, ఇలాంటి సుత్తి మాటలన్నీ చాలా చెప్తూ మొదలు పెడతా ఉంటారు. చాలా. అయితే ఒక మాట చెప్తున్నాను చూడండి. మనకి సెక్షువల్ డ్రైవ్ అంటే నేను సెక్స్లో పాల్గొనాలి అనేటువంటి తపన, కోరిక మెచ్యూరిటీ అవ్వంగానే వచ్చేస్తుంది. స్త్రీలకి 10-11 ఏళ్ళకి, పురుషులకు కూడా అదే వయసుకి ఆ కోరిక వస్తుంది. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, జంతువులకి ఒకవేళ ఆ కోరిక వచ్చింది అనుకోండి, వెంటనే ఆ కోరిక తీర్చేసుకుంటాయి. ఆ కోరిక ఎప్పుడు ఉండవు. జంతువులకి కోరిక 365 రోజులు ఉండవు. దానికంటూ ఓ సీజన్ ఉంటుంది. దేవుడు జంతువులకి సీజన్ పెట్టాడు. సీజన్ లేనిది ఈ ప్రపంచంలో ఒకడే, అది ఎవరంటే మనిషి. దేవుడికి ఎందుకు సీజన్ పెట్టలేదంటే రీజన్ పెట్టాడు. దేవుడు మనిషికి ఒక విచక్షణ ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. నియంత్రించుకునేటువంటి శక్తి దేవుడు మనిషికి ఒక్కడికే ఇచ్చాడు. నియంత్రించుకునేటువంటి శక్తి జంతువులకి లేదు. అందుకని గొలుసులు పెట్టి కట్టేస్తే తెంపేసుకుంటాయి. అర్థమైందా? అయితే ఒకవేళ ఇప్పుడు జంతువు గురించి చెప్పాను కదా, మనిషి గురించి ఇప్పుడు కొన్ని డైలాగులు చెప్తాను. అరే నేను తట్టుకోలేకపోతున్నాను రా, నాకు ఆగట్లేదురా, ఇది బాగా వచ్చేస్తుందిరా, బాగా ఎక్కువైపోతుందిరా అని అన్నావు అనుకో, ఒక విధంగా చెప్పాలంటే మానవత్వాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాం అని అర్థం. జంతువులాగా తయారవుతున్నాం అని అర్థం. ఇప్పుడు ఒక 4-5 అబ్బాయిలు ఒక అమ్మాయిని రేప్ చేశారంటే వాళ్ళు జంతువులా మనుషులా అనే మాట ఉపయోగిస్తూ ఉంటాం. మనం జనరల్గా ఉపయోగిస్తాం. ఎందుకని ఆ మాట ఉపయోగిస్తున్నాం అంటే నియంత్రించుకునేటువంటి శక్తి దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్, నేను కంట్రోల్ చేసుకోవడం చేత కావట్లేదు అని అంటే మానవత్వాన్ని కోల్పోయాం అనమాట. అన్న ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నా అని అంటే వెరీ సింపుల్, చాలా సింపుల్. ఏంటి అని అంటే మన యొక్క హృదయము దేవుని యొక్క వాక్యపు కంట్రోల్లో ఉంటే, అర్థమైందా, చక్కగా లోనే గొలుసులు ఉంటాయి, లోనే కట్టి పడేసినట్లు ఉంటది. మనస ఊరుకో అంటే ఊరుకోదు. ఇదో సినిమా పేరు. ఎందుకంటే మనసు నోటితో చెప్తే ఊరుకునేది కాదు, మనసు బుర్రతో చెప్తే ఊరుకునేది కాదు. మనసు మన కంట్రోల్లో ఉండగలిగితే అది మనసు ఎందుకు అవుతుంది? అవ్వదు. కోరికలే గుర్రాలైతే ఆశలకు రెక్కలు వస్తే ఈ మాటలన్నీ ఎందుకు వచ్చాయి అంటే అది మన చేతుల్లో ఉండదు, అది ఎగిరెళ్ళిపోతుంది. కాబట్టి అలాంటి మాటలు వచ్చాయి. అయితే మనసు కంట్రోల్లో ఉండగలిగేది ఒకే ఒక చోట, ఒకే ఒక దాంతో. అది ఏదేంటో తెలుసా? వాక్యం. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో దాచుకున్నాను. సో మై ఫ్రెండ్స్, ఈ మాట శృతిగాడే మళ్ళీ పాత చెప్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? నేనేం చేయలేను. నీళ్లు తాగితే దాహం తీరుతుంది, అన్నం తింటే ఆకలి తీరుతుంది, టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గుద్ది, అర్థమైందా? దుప్పటి కప్పుకొని పడుకుంటే చలి తగ్గుద్ది. ఇది చెప్పగలను. నువ్వు పాత చెప్తున్నాడు, నేనేం చేయలేను. దాహం ఎప్పుడేసినా తాగాల్సింది నీళ్లే, చలి ఎప్పుడేసినా కప్పుకోవాల్సింది దుప్పటే, ఆకలి ఎప్పుడేసినా కూడా తినాల్సింది తిండే. కాబట్టి ఈ చెడు కోరికలు ఆగాలంటే దానికి ఒకటే ఒక విరుగుడు, వాక్యం. ఎప్పుడైనా సరే అదే వాక్యం. ఒకవేళ దేవుని రాకడ ఇంకో 1000 సంవత్సరాలు లేట్ అయినా కూడా ఇదే జవాబు ఉంటుంది. ఎందుకంటే
వాక్యము అనేది దాని స్థానాన్ని ఎప్పటికీ కోల్పోదు. భూమి అయినా గతించిపోతుందేమో కానీ వాక్యంలో ఒక పొల్లు కూడా పోదని అన్నాడు దేవుడు. అర్థమైందా? దాని యొక్క అధికారం, దాని యొక్క స్థానం, అది చేసేటువంటి పని ఎప్పటికైనా ఒకటే. ఇట్ నెవర్ చేంజెస్, ఇట్స్ ద సేమ్. కాబట్టి ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ యూ, అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటే క్యాలెండర్ మీద ఒక వచ్చిన చదివేసి వెళ్ళిపోవడం కాదు. పొద్దున్నే లేచి, అర్థమైందా, జరసేపు, రోజుకి 24 గంటలు కదా, 24 గంటల గంటకో నిమిషం తీసుకో, కనీసం ఒక 24 నిమిషాలు, కనీసం గంటకో నిమిషమే, 59 నిమిషాలు నీవు లోకానికి ఇచ్చావు. ఒక్క నిమిషం రోజుకి 24 నిమిషాలు పొద్దున్నే లేకుండానే వాక్యం ధ్యానం చేసుకొని, ఒక పద్ధతిలో ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం ధ్యానం చేసుకొని, ప్రార్థన చేసుకొని ఉన్నట్లయితే ఆ దినాన్ని నువ్వు వచ్చేటువంటి శోధనని ఎదుర్కోగలుగుతావు. నీకు వచ్చేటువంటి తుచ్చమైనటువంటి ఆ కోరికలను, వస్తే కోరికలు ఆపుకోగలుగుతావు. యూ కెన్ కంట్రోల్ ఇట్, యూ కెన్ కంట్రోల్ ఇట్, యూ కెన్. పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను మీ అందరికీ చెప్పి నేనే భ్రష్టుని అయిపోతున్నానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? దెర్ ఈస్ అ ఫైట్ ఇన్ ద బాడీ. శరీరంలో ఒక పోటీ, ఒక భయంకరమైనటువంటి ఛాలెంజ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఛాలెంజ్లో నువ్వు గెలిస్తే నువ్వు మనిషివి, ఆ ఛాలెంజ్లో నువ్వు గెలిస్తే మనిషివి. ఓడిపోతే మానవత్వాన్ని కోల్పోయి. ఎందుకంటే ఆ విధంగా ఆపుకోగలిగేది మనిషి ఒక్కడే కాబట్టి. నీకు అర్థమైంది కదా? కోరికలు జంతువులకు వస్తాయి, మనుషులకు వస్తాయి, కానీ మనిషి ఒక్కడే వచ్చిన కోరికను ఆపుకోగలడు. నేను అది చేయలేకపోయానంటే నీకున్నటువంటి ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ని నువ్వు కోల్పోయావు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ యొక్క విపరీతమైనటువంటి సెక్షువల్ డ్రైవ్తో పెళ్లికి ముందు, ఈరోజు వినేవాళ్ళల్లో కూడా చాలా మంది ఉండొచ్చు, పెళ్లికి ముందు చాలా మంది ఈ 2 రకాలైనటువంటి దరిద్రమైన పనులు చేస్తూ ఉంటారు. ఒకటి, నేను సెక్స్తో కొన్ని ప్రయోగాలు చేయాలి, నాకు ఉందో లేదో తెలియాలి కదా, అర్థమైందా? ఇది ఒక భయంకరమైనది. దిస్ ఈజ్ సిన్, ఇది పాపం. బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో మిగిలిన పాపాలన్నీ ఒక స్థాయిలో చూస్తే ఈ సెక్స్ని చేయటం అనేది దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పాపంగా చేశాడు. ఏమన్నాడు తెలుసా? మిగిలిన పాపాలు అన్ని శరీరం బయట అయితే, ఇది ఒక్కటే శరీరంలోన. నీకు తెలీదా ఈ శరీరం పరిశుద్ధాత్మనికి ఆలయం అని? ఎవడైనా దీన్ని పాడు చేస్తే శరీరాన్ని, వాడు దాన్ని, దేవుడు ఆ శరీరాన్ని నాశనం చేస్తాడు. అందుకే జబ్బులు వచ్చి కూర్చున్నాయి మనకి, అందుకే సమస్యలు వచ్చి కూర్చున్నాయి, అందుకే అపరాధ భావాలు వచ్చి కూర్చున్నాయి, అందుకే కుటుంబంలో కలతలు వచ్చి కూర్చున్నాయి. ఇట్స్ బికాస్ ఆఫ్ సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ అన్నప్పుడు 2 రకాలుగా చెప్తున్నా. ఒకటి పెళ్లికి ముందు, రెండోది పెళ్ళి అయిన తర్వాత. 2 కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. ఇక రెండోది ఉన్నది ఏంటి తెలుసా? అన్నా నాకు ఎంగేజ్మెంట్ అయిందన్నా, అన్నా నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్నా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్నా, కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కదా, అందుకే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయానంటే, గుర్తుపెట్టుకో, బైబిల్ ప్రకారం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, పెళ్లి రోజు చదువుకుంటున్నాం, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, పెళ్లి పాన్పు నిష్కలంకమైంది. ఆ మాట చెప్పగలవు ఆ రోజు? యూ కెనాట్. ఇంకో మాట చెప్పమంట, ఎంత భయంకరమైందో. ఒకవేళ పెళ్లికి ముందు నీ భార్యతోనే, అంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి చెప్తాం, నీవు పెళ్లికి ముందు నీ భార్యతోనే ఒకవేళ ఇలాంటి సంబంధం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే వచ్చేటువంటి అనుమానాలు ఏంటో మీకు చెప్తాను. భయంకరమైనటువంటి అనుమానం ఏంటి తెలుసా? పెళ్ళి అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది, నీ భార్య మీద నీకు వచ్చేటువంటి అనుమానం ఏంటి తెలుసా? పెళ్లికి ముందు నేను అడిగితే నా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు ఎవరిని అడిగితే వెళ్ళట్లేదని గ్యారంటీ ఏంటి అనే అనుమానం వచ్చింది అనుకో, ఎంత ఘోరంగా ఉండదు ఆలోచించు, ఎంత భయంకరంగా ఉండదు ఆలోచించు. అదే తలంపు స్త్రీకి కూడా రావచ్చు. పెళ్లికి ముందు నాతో ట్రై చేసాడేనా, ఇప్పుడు ఇంకో అమ్మాయితో ట్రై చేయట్లేదని అర్థం ఏంటి అని ఒకవేళ అనుమానం వచ్చింది అనుకో, ఎంత భయంకరంగా ఉండదో ఆలోచించండి. యూ లూజ్ ట్రస్ట్, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్షియాలిటీ, యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఉండదు. ఇది రెండోది. పెళ్లికి ముందు వేరే పురుషుడితో స్త్రీతో, పెళ్లికి ముందు అదే పురుషుడితో స్త్రీతో. ఇక మూడోది ఏమంటారు తెలుసా? అన్నా నేను శారీరకంగా పాపం చేయనన్నా, వీడియోలు చూస్తాను, పోర్నోగ్రఫీ. టీవీ నైనోడు ఈ యొక్క లాక్డౌన్ వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత ఒక సర్వే ఇచ్చాడు. ఆ సర్వే ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు, భారతదేశంలో ఆయన ఏమన్నాడంటే ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది, చాలా పెరిగింది ఇంటర్నెట్ యూసేజ్. అయితే
ఇంటర్నెట్ యూసేజ్లో ఏ ఛానల్స్ ఎక్కువ చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం 93%, అంటే 100 మంది చూస్తుంటే 93 మంది 93% పార్నోగ్రాఫిక్ సైట్స్లోకి వెళ్తున్నారంట లాక్డౌన్ పీరియడ్లో. కాబట్టి దాంట్లో క్రైస్తవులు లేరు అని మనం ఎలా అనుకోగలుగుతాం? విశ్వాసులు అని బయట ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళలో చాలా మంది ఉండొచ్చు. కొన్ని వందల మంది నాతో చాట్ చేస్తూ ఉంటారు, కొన్ని వందల మంది. అన్నా నేను వర్షిప్ లీడర్ని, అన్నా నేను పాస్టర్ కొడుకుని, అన్నా నేను పాస్టర్ కూతుర్ని, అన్నా నాకున్నటువంటి సమస్య ఇది, అన్నా మీరు వీడియో చేసి చెప్పారు కదన్నా సహాయం చేస్తామని. ఎంతమంది కొన్నిసార్లు ప్రభా ఇంతమందికి నేను జవాబుదారీగా ఎలా ఉండగలుగుతాను ప్రభా, ప్లీజ్ నాకు దీని నుంచి ఉపశమనం ప్రభా అని అడిగిన దినాలు ఉన్నాయి తెలుసా. వాట్ ఈస్ దిస్? ఒక మానవుడిగా నాకే ఇంత కష్టం ఉన్నట్లయితే దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడో ఆలోచించండి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దీన్ని, ఈ యొక్క ప్రక్రియని పౌలు భక్తుడు చాలా చెడ్డ పదాలు ఉపయోగించి మాట్లాడాడు తెలుసా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:19 వారు సిగ్గులేని వారై ఉండి, నేను బైబిల్లో చదువుతున్నాను, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండల్జింగ్ ఇన్ సెక్షువల్ డ్రైవ్. కొంతమంది మాస్టర్బేషన్కి అలవాటు పడిపోతూ ఉంటారు. అన్న కోరికలు ఆగట్లేదన్నా, కంట్రోల్ లేదన్నా అని. అయితే మాస్టర్బేషన్ తప్ప? ఇది కొంతమంది అడిగేటువంటి ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, మాస్టర్బేషన్ సెక్షువల్ థింకింగ్ లేకుండా రాదు. 2 విధాలుగా అది పాపం అవుతుంది. ఒకటి, సెక్షువల్గా ఆలోచిస్తావు, లస్టీ థింకింగ్, మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, మోహపు రూపకల్పన చేసుకుంటావు, లేకపోతే అది సాధ్యం కాదు, అది పాపం. రెండోది, నువ్వు నీ యొక్క శరీరాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. ఒకవేళ నిద్రలో అయిందనుకో, నీకు తెలియకుండా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, దాన్ని నువ్వు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్, నువ్వే చేయగలుగుతున్నట్టే, నీ మనసును నువ్వు పెట్టుకున్నట్లయితే, దట్ ఈస్ సిన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ ఇందాక చెప్పాను 18వ జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపుల ఉన్నది, కానీ జారవత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి. సో ఇది ఒక ట్రెండ్, ద డర్టీ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ సెక్స్. ఇక రెండోది, మ్యారేజ్ విషయంలో వరల్డ్లీ ట్రెండ్ ఏంటంటే చాయిస్ విషయంలో, ఎంపిక విషయంలో 4 Cలు వాడుతూ ఉంటారు క్రిస్టియన్స్. 4 Cలు. మొదటిది, అసలు మనకు వర్తించదు, క్యాస్ట్. నువ్వు క్రైస్తవుడు అయితే నీకు క్యాస్ట్ లేదు. నేను దాని గురించి తప్పు పట్టట్లేదు, ఎందుకనంటే కులము అనేది హిందూ వ్యవస్థలోకి వచ్చింది, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాదు, హిందూ వ్యవస్థలో ఉన్నది. హిందూ మతపరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని క్యాస్ట్ అని అంటారు. కాబట్టి నేను క్రైస్తవుడిగా ఉంటాను కానీ క్యాస్ట్ ఉంటుంది అని అంటే కనుక 2 గొడుగులు పట్టుకున్నట్లు అవుతుంది, 2 పడవల మీద కాలేసినట్లు అవుతుంది. పౌలు భక్తుడు, పేతురు భక్తుడు వీళ్ళంతా కూడా బైబిల్లో వచ్చినప్పుడు యూదులు ఎవరైతే క్రైస్తవుడు అయ్యాడో వాడు అన్యుణ్ణి వేరుగా చూస్తున్నట్లయితే, రే నువ్వు యోధా మతంలోంచి బయటకు వచ్చేసావు, ఆ యోధా మతం అనేది ఇప్పుడు లేదు, బయటకు వచ్చిన తర్వాత మనుషులంతా ఒకటే. ఆ మనుషులు 2 రకాలుగా చూస్తాం, దేవుల్లో ఉన్నారా, దేవుళ్ళు లేరా, అంతే. ఆర్ దే బిలీవర్స్ ఆర్ నాట్. అంతేగాని ఈ లోకపు హంగులు నువ్వేం చూడవేక, యు డోంట్ సీ. అది కలరే కావచ్చు, రేసే కావచ్చు, లేకపోతే క్యాస్టే కావచ్చు, అదేమైనా సరే, ఇట్ డజంట్ అప్లై. సో ఆ విధంగా ఆలోచించడం అనేది తప్పు. ఒక విధంగా చెప్పాలంటే, నేను హిందువుని, నేను పలానా క్యాస్ట్కి చెందినవాడిని, నేను పలానా క్యాస్ట్కి చెందినవాడిని అని అంటే కనుక కింద క్రిస్టియన్ అని పెట్టుకుంటే ప్రభుత్వం ఒప్పుకోదు. ఇఫ్ యు హ్యావ్ క్యాస్ట్ యు మస్ట్ బి ఎ హిందూ, అది రాజ్యాంగం. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ డోంట్ హ్యావ్ ఎ క్యాస్ట్. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు ముస్లిం అయితే నీ క్యాస్ట్ లేదు, యూ డోంట్ హ్యావ్. సో ఎందుకు చూస్తారో నాకు తెలియదు, దాట్స్ అన్క్రిస్టియన్, అది క్రైస్తవత్వానికి వ్యతిరేకం అయినది. ఇక రెండోది కలర్, అంటే బయట అందాన్ని చూస్తారు.
అందము అనేది ఎక్కువ కాలం ఉండదు. ఎవడైనా సరే, మొగుడైనా సరే, ఆడదైనా సరే, పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క చక్కని ధనం పెళ్ళైన కొన్ని రోజులకు ఉండదు. అర్థమైందా? దాన్ని చూసి పెళ్లి చేసుకుంటే పోయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు దేన్ని పట్టుకొని ఏలాడతావు? నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది వ్యక్తిని, బయట ఉన్న శరీరాన్ని కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ది బాడీ, ఇట్స్ ద పర్సన్. సో మొదటిది క్యాస్ట్, రెండోది కలరు, మూడోది కరెన్సీ. డబ్బులను బట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఈరోజు డబ్బులు ఉన్నాయని చేసుకున్నావు, డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఆ తర్వాత ఎలా బతుకుతావు? స్టెబిలిటీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది, కానీ కరెన్సీ ఉన్న వాళ్ళని కాదు. స్టెబిలిటీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఉంటే ఒకే స్థాయిలో ఉంటారు, ₹10 ఉంటే కూడా అదే స్థాయిలో ఉంటారు, తొనకకుండా ఉంటారు. దాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ లైఫ్. అది అద్భుతమైనటువంటి జీవితం. నా కుటుంబ వ్యవస్థలో నేను 1992లో పెళ్ళైంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేరు వేరు స్థాయిల్లోంచి నేను పైకి వస్తా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో తినటానికి తిండి లేదు. ఆ స్థాయి నుంచి ఈరోజు 10 మందికి పెట్టగలిగే స్థాయికి వచ్చాను నేను. దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా చెయ్యి చాపలేదు. నా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, భార్య, పిల్లలు ప్రతి స్థాయికి వాళ్ళు సరిపోతూ జీవించు పెరగడానికి ప్రయత్నం చేశారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి. కరెన్సీ కాదు చూడాల్సింది, స్టెబిలిటీ చూడాలి. ఇక క్రైస్తవుల్లో ఇది ఇంకో దరిద్రమైనటువంటి ఆలోచన. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, దరిద్రమైనటువంటి ఆలోచన. ఏంటి తెలుసా? ఏ చర్చ్ వాళ్ళు అంటే చర్చి రాక్షనేస్తుందా? మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ అంతా కూడా తాగుబోతులు ఉండేవాడు. ఊరిని అనుకోండి, నేను ఏ చర్చ చెప్పట్లేదు కాబట్టి డోంట్ ట్రై టు థింక్ ఐఎమ్ అటాకింగ్ సంబడి, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో పాస్టర్ తాగుబోతాడు, పెద్దలు తాగుబోతాలు, అందరు తాగుబోతులు. అందుట్లోంచి ఒక ప్రపోజల్ వచ్చింది, అరే ఆ చర్చ్ వాళ్ళ ఈడు కూడా తాగుబోతాడేమో అని అనుకుంటే నజరేతు నుంచి ఏదైనా మేలు వస్తుందా అని నతానేలు అన్నాడే, అలా ఉంటది అనమాట. ఏమో ఈ ఒక్క వ్యక్తి బిలీవరేమో, ఈ ఒక్క వ్యక్తి సరిగ్గా ఉన్న వ్యక్తి ఏమో. వ్యక్తిని చూడాలి. వెనకాల ఉన్న విషయాలు సమాచారానికి మాత్రమే పనికి వస్తాయి, కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. అది సమాచారానికి మాత్రమే, డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇంకో చర్చి, ఆ చర్చిలో చాలా గంభీరమైనటువంటి వ్యవస్థ ఉంటుంది. మంచి పాస్టర్ గారు ఉన్నారు, పెద్దలు కూడా చాలా ఆత్మీయంగా ఉంటారు, ఎక్కువ అందరూ కూడా చక్కగా విశ్వాసులు, చాలా గంభీరంగా ఉంటారు. ఆ చర్చి నుంచి ప్రపోజల్ వచ్చింది అనుకో, గుడ్డిగా చేసుకుంటావా? ఏమో ఆ ఒక్క వ్యక్తే దరిద్రుడేమో ఎవడు తెలుసు? యు హ్యావ్ టు చెక్ ఇండివిజువల్లీ, గ్రూప్ను బట్టి కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అంటే ఇదే. అది జరగడానికి వీల్లేదు. నో, యు కెనాట్. సో దీస్ ఆర్ డర్టీ ట్రెండ్స్. క్యాస్ట్, కలరు, కరెన్సీ, చర్చ్, ఇవి పంచే. కరెన్సీ అన్నప్పుడు ఇక అతి ప్రాముఖ్యమైనది మనం చెప్పాల్సింది ఏంటంటే డౌరీ. ఏమంటే కట్నం తీసుకోవచ్చా అని అంటూ ఉంటారు. కట్నం అనేది పాపం అని ప్రభుత్వం చెప్తుంది, తప్పు, సంఘానికి సమాజానికి విరుద్ధమని ప్రభుత్వమే చెప్తుంది. ఇక నేను బైబిల్ దాకా వెళ్ళేదేముంది? ఇక బైబిల్ దాకా వెళ్తే కనుక కట్నం అంటే కనుక కొనుక్కోవడమే. బర్రెను కొన్నట్లు, మేకను కొన్నట్లు, కోణ్ణు కొన్నట్లు కొనుక్కోవడమే. దట్స్ వెరీ రాంగ్. అది తప్పు. అయితే డౌరీ అనేది కనుక పక్కకు పెట్టేస్తే ఇంకో విషయాన్ని కూడా మనం తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి? క్రైస్తవ దృక్పథంలో కనుక తీసుకున్నట్లయితే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. యూజువల్గా చేసే పని ఏంటి? కొడుకు ఆస్తి అంతా ఇచ్చి కూతుర్లు కొంచెం ఇస్తారు. అలా కాదు కదా, ముగ్గురికి సమానంగా చేయాలి కదా. యు హ్యావ్ టు ఈక్వల్లీ డివైడ్. అలా చేసినప్పుడు ఇక వాళ్ళకి పిత్రార్జితంగా ఏదైతే వస్తుందో దట్ కమ్స్. అంతేగాని దాన్ని ఆశించో, దాన్ని అడగటమో అది ప్రభుత్వ పరంగా తప్పు. ఇట్ ఈజ్ రాంగ్. ఓకే, ఇక సరే, ఈ క్రైస్తవులు, ఇక మేము క్రిస్టియన్స్, అర్థమైందా, అమెరికా నుంచి ఊడిపడ్డాము, యూరప్ నుంచి ఊడిపడ్డాం అన్నట్లు ఆలోచించి పాశ్చాత్యమైనటువంటి అలవాట్లు, అర్థమైందా, దాన్ని తప్పుగా తీసుకొని చేసేస్తానికి మొదలు పెడతారు. అది ఈ మధ్యకాలంలో సిటీస్లో, భారతదేశంలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా అవలంబనలోకి వచ్చింది. ఏంటి తెలుసా? డేటింగ్. బైబిల్లో ఎక్కడ డేటింగ్ లేదు. అయితే మీరు అనొచ్చు, సార్ అమెరికాలో కొన్ని సంఘాల్లో డేటింగ్లు పెడతారంట కదా అని. ఎస్, ఒక మాట చెప్తాను చూడండి.
డేటింగ్లో దెర్ ఈజ్ వన్ గుడ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఈ పద్ధతిలో జరిగితే కనుక డేటింగ్కి చాలా చక్కటి సమ్మతినిస్తారు. అదేంటి చెప్తాను. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద స్పిరిచువల్ కాన్సెప్ట్ ఆఫ్ డేటింగ్. ఏంటంటే, ఒక పాస్టర్ గారు వాళ్ళ చర్చ్లో ఉన్నటువంటి వివాహానికి యోగ్యమైనటువంటి స్త్రీ పురుషులను అందరినీ పిలిచి వాళ్ళకి కొన్ని క్లాసెస్ తీసుకుంటారు. వివాహం అంటే ఏంటి, లైంగిక జీవితం అంటే ఏంటి, వివాహం తర్వాత బ్రతికెలా ఉంటుంది, భార్య భర్తల్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఈ టీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అర్థమైందా, పాస్టర్ గారు యూజువల్గా ఈ అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరినీ కలిపి ఒక పార్క్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి, అర్థమైందా, మీరు ప్రార్థనాపూరితంగా ఎంపిక చేసుకునే వాళ్ళు మనుషులకు కనబడుతున్నట్లు కూర్చొని మాట్లాడుకోండి. అంటే దాపరికంలోకి చెట్టని కలికెళ్ళిపోవటాలు అలాంటివి లేవు. కూర్చుంటారు, ప్రైవసీ ఉంటుంది, అర్థమైందా, కానీ దూరం నుంచి మనుషులు చూడగలుగుతారు. అసభ్యమైనటువంటి పనులు చేయడానికి లేదు, బాడీని టచ్ చేయడానికి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో కూర్చొని, అర్థమైందా, ఎటువంటి కంట్రోల్ లేకుండా చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటారు. టు నో ఈచ్ అదర్. ఇది స్టార్టింగ్. ఒకవేళ ఇక్కడ కనుక వాళ్ళిద్దరు కూడా దేవుని చిత్తము అని అనుకుంటే కనుక దే మే గో అవుట్ టుగెదర్ ఫర్ ఎ డిన్నర్ పబ్లిక్ ప్లేస్కి. దిస్ ఈజ్ ద లీగల్ డేటింగ్. ఇది లీగల్. అంతేగాని హోటల్కి వెళ్దాం, రూమ్ బుక్ చేసుకుందాం, ఎదురు కొన్ని రోజులు గడుపుదాం, దట్స్ నాట్ డేటింగ్. అది బిబ్లికల్ కాదు. ఇట్స్ బిబ్లికల్ కాదు. కాబట్టి ఇది పాశ్చాత్యంలో ఉన్నది కాబట్టి నేను కూడా చేస్తా, క్రిస్టియన్ కంట్రీస్లో ఉన్నది నేను కూడా చేస్తాను. క్రిస్టియన్ కంట్రీస్లో చాలా దరిద్రమైనవి ఉన్నాయి. దరిద్రమైన అన్నీ కూడా క్రిస్టియన్ అనుకుంటే తప్పు. ఇట్ ఈస్ రాంగ్. బైబిల్లో ఉందా లేదా చెప్ప నాకు. బైబిల్ పరంగా నీ యొక్క ఆలోచనలు నిర్మలంగా ఉన్నాయా లేదా ఆలోచించు. ఇఫ్ దాట్ ఈస్ నాట్ దేర్ యూ కెనాట్ గో ఫర్ ఇట్. అయితే ఈ విధంగా ఆలోచించిన తర్వాత అన్క్రిస్టియన్ ట్రెండ్లో ఇది లాస్ట్గా చెప్తున్నాను. బైబిల్ ప్రకారం నువ్వు అన్క్రిస్టియన్గా ఆలోచించడం ఏంటంటే, క్యాస్టో కరెన్సీయో ఏదో చూసుకొని ఆ అవతల వ్యక్తి బిలీవర్ కాకపోయినా పెళ్లి చేసేసుకొని, అర్థమైందా, నేను బాగా విశ్వాసంతో వాళ్ళని బిలీవర్ చేయాలి అనుకోవటం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు విశ్వాసులతో జోడుగా అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. జోడి అంటే ఏంటి తెలుసా, మనము పొలంలో దున్నడానికని 2 పశువులను వాడతాం కదా, దాని మీద కాడిని పెట్టి చేస్తాం. ఓ పక్కన ఎద్దుని పెట్టి ఇంకో పక్కన గాడిదని పెడితే అది అవుతుందా? అవ్వదు. బ్యాలెన్స్ ఉండదు. నువ్వు ఎద్దువైతే నీ పక్కన ఎద్దు ఉండాలి, నువ్వు గాడిదవైతే నీ పక్కన గాడిద ఉండాలి, నువ్వు కుక్కవైతే నీ పక్కన కుక్క ఉండాలి, నువ్వు విశ్వాసివైతే నీ పక్కన విశ్వాసం ఉండాలి. అది జోడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, ఫెలోషిప్. నువ్వు నీతి అయితే అవినీతి నీతో కలిసి ఎలా ఉండగలుగుతుంది? యు కెనాట్. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఇన్ఫాక్ట్ డార్క్నెస్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ లైట్. పొత్తు ఉండదు. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? బెలియాలు అంటే అక్కడ ఉన్నటువంటి దేవత పేరు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఇన్ని పదాలు ఉపయోగించాడు చూడండి. సో మై ఫ్రెండ్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్, గుర్తుపెట్టుకోండి, ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ బోత్ మస్ట్ బి బిలీవర్స్. ఇద్దరు బిలీవర్స్ ఉండాలి. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చెప్తున్నాను నేను. ఏంటి తెలుసా? స్పిరిచువల్ కంపాటబిలిటీ ఉండాలి. స్పిరిచువల్ కంపాటబిలిటీ అంటే ఏంటి తెలుసా? నేను 10 ఏళ్ళు అయింది మారు మనసు పొంది, 10 రోజుల క్రితం మారు మనసు పొందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేను. కెనాట్. అయితే 10 ఏళ్ల విశ్వాసం దొరకకపోవచ్చు, 12 ఏళ్ళ విశ్వాసం ఉండొచ్చు, 7-8 ఏళ్ల విశ్వాసం ఉండొచ్చు. దెర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ కంపాటబిలిటీ. ఎందుకో తెలుసా? ఆత్మీయంగా మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే సరిపోవాలి. ఆ విధంగా సరిపోయినప్పుడే మీరు వివాహానికి యోగ్యులు అవుతారు. ఓకే, సరే. ఈ పెళ్లికి ముందు మనము ఇతరులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎందుకు తెలుసా? పెళ్లి చేసుకునే కోణంలో మనుషులను చూడటం మొదలు పెట్టకూడదు అస్సలు. పెళ్లికి ముందు చాటింగ్ చేయొచ్చా? చేయొచ్చు. కానీ ఆ చాటింగ్ ఎలా ఉండదు తెలుసా? ఒకవేళ ఏ సందర్భంలోనైనా నువ్వు చాట్ చేసింది నాకు చూపిస్తావు ఒకసారి అంటే చూపించడానికి సంసిద్ధ పరిస్థితిలో ఉండాలి. ఆ చాట్ మాట్లాడుకో, తప్పలేదు, అర్థమైందా? బట్ ఇట్ మస్ట్ బి నాట్ హ్యావ్ ఇమోషనల్ వర్డ్స్. భావోద్రేకాలని రెచ్చగొట్టే పదాలు ఉండాలి.
ఉండకూడదు. డబల్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు ఉండకూడదు. సెక్షువల్ థింకింగ్ ఉన్నటువంటి పదాలు ఉండకూడదు. ఓకే, ఇది వేరే మనిషితో అది మొగోడవచ్చు ఆడదవచ్చు. ఎందుకంటే ఒకప్పుడైతే కనుక ఆపోజిట్ జెండర్తో జాగ్రత్తగా ఉండండిరా అంటున్నారు. ఇప్పుడు కాలం మారిపోయింది, ఏ జెండర్ అయినా సరే చెప్పలేం. అర్థమైందా? ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. మనుషులు ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకున్నారు చూడండి. పురుషుడు స్త్రీతో, స్త్రీ స్త్రీతో, పురుషుడు పురుషుడితో, అబ్బాయి పిల్లలతో, అమ్మాయి పిల్లలతో, ఇక రకరకాలైనటువంటి దరిద్రమైనటువంటి సంబంధాలన్నీ వచ్చేసినాయి. విత్ ఎనీబడి, ఎవరితో నువ్వు మాట్లాడినా, ఎవరితో చాట్ చేసినా కూడా యూ మస్ట్ బి హ్యావింగ్ ప్యూరిటీ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఆ పవిత్రత అనేది ఉండాలి. వివాహము ఎప్పుడు కూడా దేవుని చిత్తంలోనే జరగాలి. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తాన్ని అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నాను అని అంటే కనుక, దేవుడు నీ గురించి తెలుసు. ఎలాంటి వ్యక్తి నీ జీవితంలో సరిపోతాడో దేవునికి తెలుసు. అంటే దేవుడు ఒక అమ్మాయిని సృష్టించి పెట్టాడు, ఒక అబ్బాయిని సృష్టించి పెట్టాడు. ప్రభా, ఎవరో ప్రభా పేరు చెప్పు, నా కల్లో చూపించు, అలా కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థమైందా, నీకొచ్చినటువంటి సంబంధం, నీకొచ్చినటువంటి ప్రపోజల్ దేవుడు అనుమతిస్తున్నాడా, దేవుడు అనుమతించట్లేదా, వాక్యానుసారంగా నీ యొక్క మనస్సును ఆయన ఉత్తేజపరిచి నీకు బయలుపరుస్తాడు. ఎందుకు అని అంటే కనుక వచనాలు చూద్దాం. సామెతలు 18:22 అందరూ ఎక్కువ చెప్తుంటారు. భార్య దొరికిన వానికి మేలు దొరికదు. మేలు, ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అదే సామెతలు 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, యెహోవా యొక్క దానం. కాబట్టి వివాహము చేసుకోవటం, స్త్రీని చేసుకుంటున్నా, పురుషుని చేసుకుంటున్నా, ఇట్ ఈజ్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు మెట్టు. ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. అంతకంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటే ఒక నిర్ణయం, యేసుప్రభుని అంగీకరించడం. అది పరలోకంలో కూడా తీసుకెళ్తుంది. అయితే భూలోకంలో చచ్చిపోయేదాకా మారకుండా ఉండేది ఒకటే, వివాహం. కాబట్టి నువ్వు ఒక 5 నిమిషాలు చూసి, లేకపోతే ఒక 5 మాటలు మాట్లాడి డిసైడ్ చేసేసుకోవటం ఇంపాసిబుల్. దేవుని యొక్క ప్రమేయం ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి, దేవుని యొక్క బహిర్గతం ఉండాలి. గాడ్ షుడ్ రివీల్, గాడ్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్. నీ లైఫ్లో స్పష్టంగా ఇన్వాల్వ్ అయ్యి, ఇది నేను ఇష్టపడుతుంది అని దేవుడిని నీకు బహిర్గతం చేయాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. నౌ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటాం? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ముందు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి యోగ్యుడైనటువంటి వ్యక్తికి ఉండేటువంటి కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు లేకపోతే దేవుడి దగ్గర నుంచి కమ్యూనికేషన్ ఉండదు. ఏంటి ఆ లక్షణాలు అంటే, ఒకటి, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివై ఉండాలి. అప్పుడే దేవుడు నీకు తన చిత్తాన్ని చెప్తాడు. దేవుని చెందిన వ్యక్తి అయితే అంటే యు మస్ట్ బి ఎ బిలీవర్. బిలీవర్ అయితే సరిపోదు, దేవునితో చక్కటి సహవాసం ఉండాలి, కమ్యూనికేషన్ అండ్ ఫెలోషిప్. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడం జరుగుద్ది. మొదటిది, సో హెల్దీ డైనమిక్ ఫెలోషిప్, ఆరోగ్యకరమైన సజీవమైన సహవాసం. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. రెండోది, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న దాన్ని అంగీకరించి అవలంబించే గుణం ఉండాలి. ఇప్పుడు దేవుడు నీకు 10 విషయాలు చెప్పాడు, ఆ 10 విషయాలు నువ్వు పాటించలేదు, ఇక దేవుడు చెప్పడం మొదలు పెడతాడా? చెప్పడం ఉంటుందా? కొనసాగుద్దా? అయిపోద్ది. దేవుడు ఎప్పుడు బహిర్గతం చేయడానికి ఇష్టపడతాడంటే ఆల్రెడీ చెప్పిన దానికి విధేయత చూపిస్తే. సో ఒబీడియంట్ హార్ట్, విధేయత చూపించగలిగేటువంటి హృదయం ఉండాలి. అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడతాడు. లేకపోతే దేవుడు తన చిత్తాన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు, బహిర్గతం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఆనందించేటువంటి వాడు కాదు. రెండోది. ఇక మూడోది, నీ మనసులో ఒక నిర్ణయం తీసుకొని ప్రభువా చెప్పు అని అంటే దేవుడు చెప్పడం. చాలా మంది చేసేటువంటి తప్పుడు పని ఇది. వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకుంటారు, ప్రభువా ఈ అమ్మాయినా, ప్రభా ఈ అబ్బాయినా, చెప్పు ప్రభా అంటే, నువ్వు అన్నీ డిసైడ్ చేసుకొని నన్ను అడిగేది ఏంట్రా అంటాడు. నువ్వు డిసైడ్ అయిపోయావు, యూ హ్యావ్ థాట్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ మీ.
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు గో విత్ అన్ ఎంప్టీ హ్యాండ్. ప్రభా, నువ్వు ఏం చెప్తే అది నేను స్వీకరిస్తా. వాట్ ఎవర్ యూ బ్రింగ్, నువ్వు ఏం చెప్తే అది. సార్, మరి ఒక అబ్బాయి ప్రపోజల్ వచ్చింది, ఒక అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, నేను ఎట్లా చేయాలంటే, ప్రభా ఈ అబ్బాయి ప్రపోజల్ వచ్చింది, ఈ అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, ఏం చేయమంటావు ప్రభా? దట్ షుడ్ బి అ ప్రేయర్. ప్రభా అమ్మా నాన్నకి నచ్చారు, నాకు కూడా బాగున్నట్లు అనిపిస్తుంది, నువ్వేమంటావు ప్రభా అని అంటే that's not right. You must go with an open hands and open mind and willing to accept any answer. దేవుని చిత్తము అని అంటే 3 ఆన్సర్లు ఇస్తాడు. ఎస్ అంటాడు, నో అంటాడు, వెయిట్ అంటాడు. ఈ 3 ఆన్సర్లు స్వీకరించడానికి ఇష్టపడి వెళ్తేనే దేవుని చిత్తాన్ని అడగనట్లు అంటారు. లేకపోతే దేవుని చిత్తం అడగటం కాదు. కొన్నిసార్లు మనం చిత్తం చెప్పరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేపారు. ప్రభా నేను చేసుకుంటానే, ఓకే దేవుడు చెప్పానండి, చెప్పాను. ఏం చెప్పావు? ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, దేవుడికి నీకు సంబంధం ఏమీ లేదు. సో ఈ గుణగణాలు ఉంటేనే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఒకటి హెల్దీ డైనమిక్ ఫెలోషిప్, రెండోది ఒబీడియంట్ హార్ట్, మూడోది ఓపెన్ మైండ్. ఈ 3 ఉంటేనే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడేటువంటి వాడు. ఆ విధంగా మనము దేవుడికి మనల్ని మనం అప్పగించుకొని దేవుని సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు, అర్థమైందా, ఒక ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని వేరు పద్ధతుల్లో ఆయన బహిర్గతం చేస్తాడు. దాన్ని మనం ఫర్దర్గా పిగ్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వివాహం విషయంలో రైట్ మైండ్ సెట్ మనం ఏర్పరచుకోవాలి. దేవుని చిత్తానికి వెళ్ళకముందు ఇంకొక యాంగిల్ చెప్పి అప్పుడు చెప్తాను. రైట్ మైండ్ సెట్ ఏంటంటే తెలుసా, ఇక పెళ్లి అనగానే ఫ్యాంటసైజ్ చేస్తూ ఉంటారు. ఫ్యాంటసైజ్ చేయటం అంటే ఏంటి తెలుసా, కలలు గంటే మొదలు పెడతా ఉంటారు. నాకు ఐశ్వర్య లాంటి అమ్మాయి కావాలా, ఇలియానా లాంటి అమ్మాయి కావాలా, అర్థమైందా? వీళ్ళు ఎలా కోరుకుంటాడు. ఈమెమో నాకు మహేందర్ సింగ్ ధోని లాగా ఉండాలా, లేకపోతే రితిక్ రోషన్ లాగా ఉండాలా, సంజయ్ ఖాన్ లాగా ఉండాలి, వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మగవాడు ఆడవాడు. సో ఇది ఫ్యాంటసైజింగ్. యు ఆర్ థింకింగ్ ఆఫ్ సమ్ బాడీ, ఒక స్ట్రక్చర్ని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రెండోది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మీడియా. ఈ యొక్క సోషల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ మీడియా కంట్రోల్ చేయటం. లూజింగ్ సెల్ఫ్ కంట్రోల్, నియంత్రించుకునేటువంటి శక్తిని కోల్పోవటం. రియలిస్టిక్గా ఆలోచించకుండా ఉండటం. నువ్వు 10th క్లాస్ చదువుతావు, నాకు ఎంఏ చదివినోడు కావాలి, నువ్వేమో నిన్న మారు మనసు పొందుతావు, పాస్టర్ గారు కావాలి నాకు. సి యూ హ్యావ్ టు బి రియలిస్టిక్. నీ యొక్క స్పిరిచువల్ లెవెల్కి నాకంటే శ్రేష్టమైనటువంటి ఆత్మీయత కలిగిన వాడు తప్పేం లేదు, నీకంటే 1 మెట్టు 2 మెట్లు అంతే. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. యూ షుడ్ హ్యావ్ దట్ రియలిస్టిక్ యాటిట్యూడ్. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ రాశాడు డేవిడ్ జెర్మియా, నాకు బాగా అనిపించింది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు గివ్ అవర్ సెల్స్ టు అవర్ స్పౌజెస్ ఇన్ లవ్. నాకు నా భార్య ఏమిస్తుంది, నాకు భర్త ఏమిస్తాడు, ఇది చాలా మంది కోరుకుంటారు. పెళ్ళి అనగానే సార్ నాకు మంచి భార్య కావాలంటే, నాకు బాగా ఆత్మీయంగా ఉండేటువంటి పురుషుడు కావాలంటే, గుడ్, నీ డైలాగులు బాగున్నాయి. అయితే వాళ్ళు నీకు ఇవ్వాలి అంటున్నావు కదా, నువ్వేమిస్తావు? దట్స్ వేర్ యూ షుడ్ స్టార్ట్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ లెర్న్ టు గివ్ అవర్ సెల్స్ టు అవర్ స్పౌజెస్. నాకేం దొరుకుద్ది అని వివాహంలోకి వెళ్తే ఎప్పుడు కూడా బాధలే. నేను ఏం ఇవ్వగలను అని వెళ్తే కనుక ఎప్పుడు ఛాలెంజే. ఎంత బాగుంటుందో ఆలోచించండి. వాట్ కెన్ ఐ గివ్ ఇన్ మ్యారేజ్? నేనేం ఇవ్వగలను? ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఎ సూటబుల్ స్పౌజ్, men or women should prepare themselves to be suitable husbands and wives to their own spouses. డేవిడ్ జెర్మియా గారు రాశారు, నాకు బాగా అనిపించింది, అప్పుడు నచ్చింది. నాకు యోగ్యమైన భర్త రావాలి, యోగ్యమైనటువంటి భార్య రావాలి అని ప్రార్థన చేయడం తప్పలేదు. దానికంటే ముందు ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? నన్ను యోగ్యమైన భర్తగా, నన్ను యోగ్యమైనటువంటి భార్యగా సరిదిద్దు ప్రభువా అని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దట్స్ వేర్ యూ షుడ్ బిగిన్. సో ఆ విధంగా స్పిరిచువల్ మెచ్యూరిటీ, స్పిరిచువల్ ఎబిలిటీ, స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్ వచ్చినట్లయితే డైనమిక్ ఫెలోషిప్ ఉన్నది ఎవ్రీడే, ఓపెన్ హార్ట్ ఉంది, ఒబీడియంట్ స్పిరిట్ ఉన్నది, తర్వాత సెల్ఫ్ గివింగ్ లవ్ ఉన్నది. నన్ను నేను ఇచ్చుకుంటా వివాహంలో. యు ఆర్ నాట్ గోయింగ్ దర్ టు టేక్, యు ఆర్ గోయింగ్ దర్ టు గివ్.
క్రైస్తవులంగా ఈ విషయం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టు గివ్. వీ హ్యావ్ టు లెర్న్ టు గివ్. ఇవ్వటం నేర్చుకోవాలి. ఆ ఇవ్వటం నేర్చుకున్నప్పుడు మ్యారేజ్లో ఎప్పుడు ఏమని ఉంటుంది తెలుసా? నేనెంత ఇవ్వగలను, నేను ఇంకెంత ఇవ్వగలను, నేను ఎంత ఇంకా సర్దుకోగలను, నేను ఎంత హౌ మచ్ మోర్ ఐ కెన్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ టు బిల్డ్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని కట్టడానికి నేను ఇంకెంత చేయగలను. దాట్ షుడ్ బి ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఉన్నట్లయితే దెన్ గాడ్స్ విల్ చాలా ఈజీగా మనము ఐడెంటిఫై చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత వెన్ వి స్టార్ట్ ప్రేయింగ్, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మీకు ఏ ప్రపోజల్స్ రానప్పుడు ప్రార్థన చేయటం చాలా ఈజీ, చాలా సింపుల్. వెరీ క్విక్గా నేను చెప్తాను. నాకు బిగినింగ్ డేస్లో చెప్పారు పిసి వర్గీస్ గారు అనే ఆయన వివాహం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎడ్వర్డ్, నీకు ఒక షర్ట్ గిఫ్ట్ ఇచ్చాను నేను, అయితే దానికి ప్యాంటు కొనుక్కోవాలి. ఎక్కడ కొంటావు అన్నాడు. షాప్కి వెళ్ళి కొంటాను అన్నాను. ఎలా కొంటావు అన్నాడు. షాప్కి వెళ్తాను, దానికి మ్యాచింగ్ ప్యాంటు చూస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒకవేళ నీకు ఒక మరూన్ షర్ట్ ఇచ్చాను అనుకో, నువ్వేం చేస్తావు అన్నాడు. మరూన్ షర్ట్ ఇస్తే కనుక నేను బ్రౌన్ కలర్, లైట్ లేకపోతే బిస్కెట్ కలర్ ఆ ప్యాంట్ అయితే బాగుంటుంది అన్న. ఎలా చూస్ చేస్తావు అని అన్నాడు. అంటే ఎలా చూస్ చేస్తా అంటే ఏమడుతున్నాడు ఈయన అంటే నెమ్మదిగా ఆయన నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఏమో జవాబు చెప్పాల్సి వచ్చిందంటే, ప్యాంటు ఎతికేటప్పుడు నా బుర్రలో కనబడే కలరు ఒక్కటే, షర్ట్ కలర్. నా షర్ట్ కలర్ బుర్రలో ఉన్నది, ప్యాంటుని ఏలుతో ఎతుకుతున్నాను. అది చెప్పాను. చెప్తే వెరీ గుడ్, నీకు షర్టు తెలియకుండా మ్యాచింగ్ ప్యాంటు కొనగలవా అన్నాడు. కొనలేను సార్ అన్నా. వెరీ గుడ్, నువ్వు షర్ట్ అనుకుంటే నువ్వు పెళ్లి చేసుకునేటువంటి నీ జీవిత భాగస్వామి ప్యాంట్. ఏదో ఒక ప్యాంట్ ఇమని అడుగుతావా? అన్నిటికంటే మంచి ప్యాంట్ ఇరా అని అడుగుతావా? అని అర్థం ఉందా దానికి? అరే సూపర్ షర్ట్ కావాలరా అని అడుగుతావా? సూపర్ షర్ట్ అవ్వచ్చు, అర్థమైందా? దాని కింద దరిద్రమైన ప్యాంట్ వేసుకుంటే ఎలా ఉండదు ఆలోచించు. ఎంత దరిద్రంగా ఉండదు ఆలోచించు. నీకు మ్యాచ్ అవ్వాలి. నీకు అర్థమైందా? నీకు మ్యాచ్ అవ్వాలంటే ముందు నీ సంగతి నీకు తెలియాల. హూ am I? నేనెవరిని? నీకు విషయం తెలుసా? వివాహ సిద్ధపాటులో అతి కష్టమైనటువంటి విభాగం ఇదే, నీ గురించి నువ్వు తెలుసుకోవటం. ఎందుకు తెలుసా? నీ గురించి నువ్వు చెప్పరా అని అంటే నువ్వు ఏమవుదాం అనుకుంటావు చెప్తావు. అబ్బా అది కాదు బాబు, ఇప్పుడు ఏంటో చెప్పు నాకు. అదే చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. నువ్వు ఏం అవ్వాలనుకుంటావో చెప్తావు, నీకు ఏది ఇష్టమో చెప్తావు, ఏది బాగుంటుందో చెప్తావు. అది కాదబ్బా, నువ్వేంటి ప్రస్తుతం, వాట్ ఆర్ యూ టుడే నౌ, అది నువ్వు చెప్పగలిగితే నీ జీవిత భాగస్వామిని మ్యాచ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇట్ టుక్ ఎ వెరీ టఫ్ టైం. ఆ టఫ్ టైంలో ఒక బాక్స్లో నా గురించి నేను రాసుకున్నాను. నాకు ఫుల్ టైం కాల్ ఉంది, నేను పీజీ చేసా, 5 డిగ్రీలు ఉన్నాయి, అర్థమైందా? ఇది నా అకాడమిక్ లెవెల్, ఇది నా ఫుల్ టైం కాల్. మూడోది నా యొక్క హార్ట్ డిజైర్, యవనస్తుల మధ్యన పరిచయం చేయాలి, ఇది మూడోది. నాలుగోది నేను అప్పటికి విశ్వాసనై నాకు 7 ఏళ్ళు అయింది, దట్ ఈస్ మై స్పిరిచువాలిటీ. ఇక ఐదోది నేను అనేక మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చాను, మీ 7గురు. ఈ 5 ఉన్నాయి. ఇది బాక్స్ వేసాను. ఆ తర్వాత పక్కన ఇంకో బాక్స్ ఏమన్నాడు, బాక్స్లో వేసి దీంట్లో ఏది వేస్తే కనుక నీకు కంపాటబుల్ అవుతుందో ఆలోచించాను. నాకు ఫుల్ టైం కాల్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా ఫుల్ టైం కాల్ ఉండాలి, లేకపోతే మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉంటాయి. వి కాంట్ గో టుగెదర్, వి కాంట్ హ్యావ్ పీస్, సేమ్ కాలింగ్. నేను ఫుల్ టైం గురించి మాట్లాడగా చెప్తున్నాను. అయితే మీరు ఆ విధంగా ఆలోచించక్కర్లేదు. మీరు ఆలోచించే, నేను ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం లేని అమ్మాయిని చేసుకుంటాను నేను, లేదా ఉద్యోగం ఉన్న అమ్మాయిని చేసుకుంటాను. యు థింక్ ఆఫ్ యువర్ ఓన్ కాలింగ్. నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నేను యవనస్తుల మధ్యన పరిచయాలని నాకు ఇష్టం ఉంది, ఆమెకి ఎటువంటి పరిచర్య అంటే ఇష్టం? నేను ఇంతకాలంగా విశ్వాసిని, ఆమె ఎంతకాలం నుంచి విశ్వాసి, ఆయన ఎంతకాలం నుంచి విశ్వాసి, అర్థమైందా? నా యొక్క పర్సనాలిటీ అవుట్ గోయింగ్, ఆ వ్యక్తి కూడా అవుట్ గోయింగ్ అయితే బాగుంటుంది, ముచ్చు అయితే కనుక మా ఇద్దరి మధ్యన విభేదాలు ఉంటాయి. సో ఈ విధంగా నేను ఒక బాక్స్ వేసుకున్నాక ఆయన అన్నారు, ఎడ్వర్డ్ దీంట్లో కంపల్సరీగా ఉండాల్సినవి అంటే అడ్జస్ట్ అయినా పర్లేదేంటి చెప్పన్నా. చూశాను, ఆమెకు ఖచ్చితంగా ఫుల్ టైం కాల్ ఉండాలి, నాకు 7 ఏళ్ళు విశ్వాసి, 4 ఏళ్ళైనా పర్లేదు, 5 ఏళ్ళైనా పర్లేదు, పోనీ 10-12 ఏళ్ళైనా పర్లేదు, అవి ఫ్లెక్సిబుల్,
అర్థమైంది? మా ఇంట్లో 7 ఉన్నారు, కనీసం 2-3 ఉన్న ఇంట్లో అయితే బాగుంటుంది. ఆ మొక్కతే అయితే మాత్రం నాతో అడ్జస్ట్ అవుతాం కష్టం అవుతుంది. ఇట్లాగా నేను రాసుకున్నా. ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రై టు లెర్న్ దిస్. క్రైస్తవ స్వయంవరం ఉండకూడదు. స్వయంవరం అంటే ఏంటి తెలుసు కదా? 4-5 అమ్మాయిలు ఉంటారు, లేకపోతే 4-5 అబ్బాయిలు ఉంటారు. ఏళ్ళల్లో ఎవరికైనా ఒకళ్ళకి దండేస్తే కనుక అదే. అయితే మీరు ఆ పని చేయరు కానీ క్రైస్తవ స్వయంవరం అంటే ఏంటి చెప్పండి? 4-5 ప్రపోజల్స్. దీంట్లో ఇది ఉందిరా, ఆళ్ళలో ఇది ఉందిరా, వీళ్ళలో ఇది ఉంది, దీనిలో ఇది ఉంది. ఏంటిది? స్వయంవరం కాదు. నీకెవరు మ్యాచ్ అవుతారో కావాలి. ఎలాలో కంపారిటివ్గా బెస్ట్ ఏదో తెచ్చుకోవడం కాదు. వాళ్ళు బెస్ట్ అవ్వచ్చు, వేరే వాళ్ళు, నీకు కాదు. నీకు వరస్ట్ అవుతారు. నీకు మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు కూడా 1 ప్రపోజల్ ఎట్ ఎ టైం. ఒక ప్రపోజల్ తీసుకో, దాని గురించి పూర్తిగా ప్రార్థన చేసి, ఎస్ ఇంకో అయిపోయింది, కథం, కథం. నో అయింది అనుకో, తోసాతలు పడే కొత్తది తీసుకో. నో చెప్పి ఇంకో దాంట్లోకి వెళ్ళటం తప్పులేదు. ఎస్ చెప్పిన తర్వాత కథం. ఆ విషయం గుర్తుపెట్టుకో. సో టేక్ 1 ప్రపోజల్ ఎట్ ఎ టైం. సో ముందు ఒక బాక్స్ గీసుకున్నావు. ఆ బాక్స్ని బట్టి నువ్వు ప్యారలల్గా ఒక బాక్స్ గీసావు. ఆ బాక్స్లో గుణగణాలు రాసావు. ఇప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది. వీలైనమాట క్వశ్చన్స్ అడుగు. ఎవరైతే మీడియేట్ చేస్తున్నారో వాళ్ళని క్వశ్చన్స్ అడుగు. ఇవన్నీ ఉన్నాయో లేదో తెలుసుకో. ప్రార్థన చేయి. నువ్వు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది, ప్రభు సన్నిధిలోకి వెళ్ళు. ప్రభా, ఇది ఈ ప్రపోజల్ వచ్చింది, ముందుగా మనం ఆలోచించుకున్నాం కదా ఇలాంటి గుణగణాలు ఉండాలి అనేసి. ప్రభా, ఆలోచిస్తున్నాను ప్రభా, ఇవి ఉన్నాయి లేకపోతే ఇవి లేవు, ఏమంటావు ప్రభా? అడుగు. అసలు నువ్వు కొన్ని అనుకున్నావు, ఇది లేకపోతే నేను ఇంకా చేసుకోనని. అంటే దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఒకటి ఉండాలి అని ఆశించావు. అబ్రహాం ఎలియాజర్ను పంపించినప్పుడు నా కుటుంబస్తులనే పట్టరా అన్నాడు. దట్స్ అ బౌండరీ. సో యు నీడ్ టు హ్యావ్ సమ్ బౌండరీస్. గాల్లో పెట్టుకొని అడగటం కాదు. దట్ బౌండరీ ఈజ్ డ్రాన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో వేసినటువంటి బౌండరీ అది. ప్రార్థనలో ఆలోచించినటువంటి బౌండరీ, దైవుని చిత్తానుసారంగా. సో అది గీసుకొని ఆ బౌండరీలో సెట్ అవుతుందన్నదా అడుగు. దెన్ యు ప్రే. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇదే అనేది రకరకాలుగా చెప్పొచ్చు. 7 మార్గాలు నేను ఆలోచించాను నా జీవితంలో వేరు విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోవటం. ఒకటి, దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారా ఎలా అంటే, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ సందర్భం, ఉదాహరణకి నేను పెళ్లి చేసుకోవాలా లేదా అని ఆలోచిస్తా ఉన్నప్పుడు 1 కొరింథీ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని చూసినప్పుడు స్పష్టంగా అర్థమైంది. దేవుడు నా హృదయంలో నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండలేవు. నీ బాడీ నిర్మాణం అలాంటిది కాదు, నీ మనస్తత్వం అలాంటిది కాదు. అవును ప్రభా, నాకు కూడా అర్థం. కాబట్టి పెళ్లి చేసుకో. సో గాడ్ స్టార్టెడ్ రివీలింగ్ టు మీ త్రూ హిస్ వర్డ్, తన యొక్క వాక్యం ద్వారా. ఇది చాలా అద్భుతమైనటువంటి పని. రెండోది, మనస్సాక్షి ద్వారా, కాన్షియన్స్. డిస్టర్బ్ అవుతాం, లేకపోతే పీస్ అనిపిస్తుంది. ఇది రెండోది, కాన్షియన్స్. ఇక మూడోది, సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను బట్టి. పరిస్థితులు తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి, లేకపోతే తలుపులు మూసుకుంటూ ఉంటాయి. ఓకే, నేను ఫుల్ టైంకి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఫుల్ టైంకి వచ్చేసాను. ఎక్కడికి వెళ్ళాలి, దేంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు నేను ముందు ఒక సంస్థకి వాళ్ళు అన్నారు రండి అని. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. అక్కడ నాకు అర్థమైపోయింది ఇది దేవుని చిత్తం కాదు అని. మీరు మా దగ్గర జాయిన్ అవ్వాలంటే ఇది చేయాలన్నారు. ఏంటనంటే, మీరు మాకు కమిట్ అయిపోవాలన్నారు. మాకు కమిట్ అయిపోవాలి. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా, నేను ప్రపంచంలో కమిట్ అవ్వగలిగేది నీ తర్వాత ఈ లోకంలో ఒకళ్ళకే, నా జీవిత భాగస్వామికి. కాబట్టి ఐ కెనాట్. సో దట్స్ హౌ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. దేవుడు ద్వారాన్ని మూసేసినట్లు అనిపించింది. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ద్వారాలు తీయటం, ద్వారాలు మీయటం, సర్కమ్స్టాన్స్. 4th వన్, ఎల్డర్లీ పీపుల్. ఆత్మీయమైనటువంటి ఎల్డర్లీ పీపుల్ వచ్చి ఇది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం కాదు, వాళ్ళు ప్రార్థనా పూరితంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహా, అది ఫైనల్ తీసుకోవటం కాదు, ఆలోచించడానికి. 5వది కళలు. 6వది దర్శనాలు. కళ పడుకున్నప్పుడు వస్తుంది, దర్శనం లేచున్నప్పుడు వస్తుంది. ఇక 7వది సూచన. గిద్యోను అడిగినట్లు ఒక సూచన అడగటం, ఎలా జరిగితే, ఎలా జరగకపోతే సూచన. అర్థమైందా? ఇవి 7 పద్ధతులు. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ఈ 7 పద్ధతులు కూడా సాతానుడు ఉపయోగిస్తాడు. ఈ 7 పద్ధతులు, ఆల్ 7 సాటన్ కెన్ యూస్.
సార్ మీరు ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అని అంటే, ఒక పద్ధతి ద్వారా దేవుడు బహిర్గతం చేశాడు అని అనిపిస్తే మనము ఇంకో పద్ధతి ద్వారా దాన్ని కన్ఫర్మ్ చేయమని అడగాలి. సో మొదటిది కమ్యూనికేషన్ అవుద్ది, రెండోది కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ మధ్యలో ఉండేది కన్ఫ్యూషన్. కమ్యూనికేషన్, కన్ఫ్యూషన్, కన్ఫర్మేషన్. ఒక కన్ఫర్మేషన్ సెట్ అవ్వలేదా, ఇంకో దానికి వెళ్ళి తప్పేం లేదు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా లేట్ చేయద్దు. కన్ఫామ్ అయిన తర్వాత నాకు ఇంకా డౌట్ ఉంది అనేసి అబద్ధాలు ఆడదు. దేవుడు నీకు సరిపడే క్లారిటీ ఇస్తాడు. గిద్యోను ఒకటి అడిగాడు, సరిపోలేదు. రెండోది అడిగాడు, కొంచెం మనసులో ఎక్కడో ఉన్నది అనుకుంటా. మూడోది ఇచ్చేసాడు. ఓకే, బయట నేను ఒక గుడ్డ పెడతా, అది తడిగా ఉండాలి. రెండోది అదొకటే పొడిగా ఉండాలి. మూడోది దేవుడే ఒక కళ ఒకటికి ఇచ్చి అది చెప్తా ఉంటే ఈయన అన్నాడు. ఇక దేవుడు వెళ్ళమంటున్నాడు. సో గాడ్ రివీల్స్ హిజ్ విల్ లైక్ దట్. దేవుడు తన చిత్తాన్ని ఆ విధంగా బహిర్గతం చేయటం అనేది జరుగుద్ది. అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకున్న విషయంలో మనము పెద్దలను, ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి పెద్దల్ని మధ్యలో పెట్టుకోవటం అనేది మంచిది. విశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆమోదం 100% ఉండటం అవసరం. అప్పుడు దాకా మనం ప్రార్థన చేయాలి. సార్ ఒకవేళ తల్లిదండ్రులు అవిశ్వాసులైతే ఏం చేయాలి? సింపుల్గా ఒక మాట చెప్తాను. అవిశ్వాసులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పుడు అర్థమైందా, పిల్లలు మిగిలిన విషయాలు, ఇతర విషయాల్లో మంచితనాన్ని చూపించగలిగిన వాళ్ళైతే, మిగిలిన విషయాల్లో వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నప్పుడు అర్థమైందా, వివాహ విషయంలో తల్లిదండ్రులను ఒప్పించేటువంటి పని దేవుడు చూసుకుంటాడు. మీరు మిగిలిన అన్ని రచ్చరచ్చ చేసి, మా అమ్మ ఈ పెళ్లి ఒప్పుకోవట్లేదు సార్, మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకోవట్లేదు సార్ అంటే మిగిలిన జీవితం ఏమైందిరా? ఎలా ఉన్నది నీ బతుకు? నీ బతుకు బాగుంటే ఇవి బాగుంటాయి. ఒక అతను చీరాల్లో, అతను బెస్ట్ వాడు. అతనికి ఇంట్లో వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళారంటే, నువ్వు పెళ్లి చేసుకోకపోతే కనుక మేము చూపించింది చచ్చిపోతాను అని మందు విషం కూడా తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉంది. అయితే ఒకరోజు ప్రపోజల్ వస్తుంది, ఏం చేయాలన్నా అన్నాడు. బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళు, దేవా మీరే సహాయం చేయాలని. అయితే ఒక పని చేయన్న, ఏంటి అని అంటే, ప్రార్థన చేసుకొని వెళ్ళి వివాహంలో చూపిస్తారు కదా, చూసిన తర్వాత ఆ అమ్మాయిని పక్కకి తీసుకెళ్ళి, నేను ఒక 2 minutes మాట్లాడాలని, ఆ అమ్మాయితో నీ విషయం చెప్పు, నేను ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలని ఉన్నది, అయితే ఇక్కడ అమ్మా నాన్న ఈ పరిస్థితికి వచ్చారు కాబట్టి వచ్చాను అని చెప్పు అని అన్నాను. అని అంటే సరే అని అన్నాడు. ఆయన వెళ్ళాడు, ప్రపోజల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక 1 minute మాట్లాడచ్చా అని అన్నాడు. సరే లోనికి వెళ్ళమని అన్నారు. వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి తెలుసా, అమ్మాయి ఈయన కాళ్ళ మీద పడిపోయిందంట. వెళ్ళంగానే కాళ్ళ మీద పడిపోయిందంట. ఏమండి అని కాళ్ళ మీద, ఏమైంది అని అంటే, ఏమండి మీకు మాట చెప్తాను, మీరు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకున్నాను. ఏంటనంటే, నేను సీక్రెట్గా యేసు ప్రభువుని అంగీకరించాను, నేను దేవుని బిడ్డనే పెళ్లి చేసుకోవాలి. మా ఇంట్లో ఈ విషయాన్ని చెప్తే నన్ను ఎరగొట్టి చంపేస్తారు, కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని అంటే, ఇక ఆ కుర్రోడు ఏం చెప్తాడు చూడండి మీరు. ఆ కుర్రోడు ఏం చెప్తాడు, ఎలా ఉంటాడు ఆలోచించాడు. ఇది దేవుని ప్రమేయం కాదంటారా? దేవుని ఆలోచన కాదంటారా? మిగిలిన విషయాలలో మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మన సహచర్య ఏ విధంగా ఉండాలో, ఆయన తగిన వ్యక్తిని మన జీవితంలోకి తీసుకురావటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత స్పీకర్ గారు వచ్చేసారు, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహాన్ని ఘనమైందిగా చేశారు తండ్రి, ఉన్నతమైందిగా చేశారు ప్రభా. మేము యంత్రాలు కాదు, నీ స్వారూప్యంలో చేయబడినటువంటి మనుషులు కాబట్టి స్వేచ్ఛా జీవులంగా ప్రభా, మీ చిత్తాన్ని మా జీవితంలో చేసి, మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా ఉండాలంటే ప్రభా, మమ్మల్ని మేము ఏం చేసుకోవాలో, ఏ విధంగా వ్యవహరించాలో, ఏ విధమైనటువంటి సిద్ధపాటు ఉండాలో, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఇచ్చిన కృపకై మీకు వందనాలు. అన్ని మాటలు చెప్పలేం ప్రభా, ఇది ప్రారంభపు మాటలు మాత్రమే, ఓరియంటేషన్ మాత్రమే. ఎవరైతే
ఈరోజు ఈ మాటలు విన్నారో వాక్యానుసారంగా సిద్ధపడి ప్రార్థనాపూరితంగా ఎంపిక చేసుకొని జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఎంపిక, అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం సరిగ్గా చేయగలట కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.